అందరికీ నమస్కారం. లిపి గేమ్స్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ సాహిత్యవేత్త, ఆచార్యులు గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు ఉన్నారు. ఈరోజు మనం వాళ్ళింట్లోనే ఉన్నాము. ఎక్కడ చూసినా పుస్తకాలు, పురాణాలు, అద్భుతమైన కలెక్షన్. అవి చూస్తేనే మనసు పులకరించిపోయింది. మరి సార్‌తో మాట్లాడి మహాభారతం గురించి, మన తెలుగు సాహిత్యం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఆచార్య నమస్తే అనాలేమో. సార్ అసలు ఏంటి సార్ ఈ కలెక్షను? అంటే నాకు దాదాపుగా నేను చిన్నప్పుడండి సంస్కృత పాఠశాలలో చదివాను. ఆ! తర్వాత కొద్ది రోజులు ఆ పాఠశాల మూసేసిన తర్వాత మామూలు 10th క్లాస్ వరకు స్కూల్ చదివాను. కానీ తర్వాత ఓరియంటల్ స్టడీస్ చేశాను. అప్పటినుంచి కూడా నాకు పుస్తకాల మీద కొంచెం వ్యామోహం ఎక్కువ. మా నాయనగారు చాలా కలెక్షన్ చేసి ఉంటారు పుస్తకాలు. గన్నమరాజు రామేశ్వరరావు గారని ఆయన 1953లో అలంపూర్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవ సభలు జరిగాయి. అప్పుడు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మా ఊరికి వచ్చారు. మా నాయనగారు అప్పుడు కార్యదర్శి దానికి. మేము చిన్న పిల్లలము. దాదాపుగా ఆ పరిషత్తు దానికి సంబంధించిన విషయాలతోనే పెరిగాం మేము. పెరగడం వల్ల మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. మహాభారతము ఇంకా అప్పుడప్పుడు అవి చదవడము అట్లా అలవాటై తర్వాత పరిషత్తుతో కూడా అనుబంధం పెరిగింది. నేను ఎస్ఎల్సి అయిన తర్వాత పాలెం అని మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. చిన్న కుగ్రామమే అది. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. అక్కడ ఓరియంటల్ కాలేజ్ ఉండింది. తెలుగు సాహిత్యానికి సంబంధించి డిప్ఓఎల్, బిఓఎల్ అని యూనివర్సిటీ ఎగ్జామ్స్ సైన్స్ కాలేజ్తో పాటు ఇది కూడా ఉండింది. అక్కడ చాలా పెద్ద పెద్ద పండితులు ఉండేవారు. తెలకపల్లి విశ్వనాథ శర్మ గారని ఆయన మా ప్రిన్సిపల్, డాక్టర్ శ్రీరంగాచార్య గారు, శేషఫణి శర్మ గారు, సీతారామ శర్మ గారు, రామకృష్ణ శాస్త్రి గారు, ఇట్లా వాళ్ళు బాగా పుస్తకాలు అలవాటు చేశారు చదవటం. మా డాక్టర్ రంగాచారి గారి ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము, చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళం. పెద్ద లైబ్రరీ కాబట్టి ఆ పుస్తకాలని చదవడం వల్ల నేను పుస్తకాలు సేకరించాలని అప్పటి నుంచే సేకరించడం మొదలుపెట్టాను. మా అలంపూర్లో గడియారం రామకృష్ణ శర్మ గారని ఉండేవారు. మా ఇంటికి మూడిళ్ళ అవతల. ఆయన మహాపండితుడు. ఆయన శతపత్రము అనే ఆయన జీవిత చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది దానికి. హైదరాబాద్ సారస్వత పరిషత్తుకు ఆయన కార్యదర్శి. ఆయన కొన్ని వేల సభలు తిరిగేవారు. ఆయన ప్రేరణ నాకు బాగుండేది, పుస్తకాలు చదవాలని. వాళ్ళ ఇంట్లో కూడా చాలా పుస్తకాలు ఉండేవి. అప్పటి నుంచి ఈ పుస్తకాల కలెక్షన్ వల్ల ఇక నేను సేకరించడం మొదలుపెట్టి ఈ 40-50 ఏళ్లలో చాలా పుస్తకాలు సేకరించాను. తర్వాత కొంతమంది మిత్రులు, రచయితలు వాళ్ళు పంపుతుంటారు కాబట్టి కలెక్షన్ పెరిగింది. కొంచెం ఇబ్బంది అవుతున్నా కూడా నిరంతరం చదువుతుంటాం కాబట్టి 10 చోట్లకు వెళ్ళి మాట్లాడాలంటే ఒక 50 పుస్తకాలు చదివితే తప్పది సాధ్యం కాదు. ఇక అట్లా అలవాటు అయిపోయిందమ్మా. అయితే సార్ మీరు సంస్కృత పాఠశాలలో చదువుకుని అటువైపు నుండి తెలుగు, తర్వాత ఇప్పుడు మారిపోయిన ఇంగ్లీష్ విద్యా వ్యవస్థ దాకా మీరంతా చూస్తూ వచ్చారు. అయితే మాతృభాష ఒకప్పుడు నిజంగా సంస్కృత పాఠశాలలు ఉన్నప్పుడు కనీసం 50% మంది కన్నా సంస్కృతం తెలిసి ఉండేదేమో. ఇప్పుడు చాలా తక్కువ కదండి. సో సంస్కృతం నుండి తెలుగు, తెలుగు నుండి ఇంగ్లీష్, పూర్తిగా ఇంగ్లీష్‌లోకి మారిపోయిన చంద్రముఖిలాగా మనందరం ఇంగ్లీష్ భాషకు అలవాటు పడిపోయాం. సో ఈ పరిణామం వల్ల మన మాతృభాషకు ఏదైనా ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉందా? ఒక చమత్కారం ఉందమ్మా ఇందులో. అసలు తెలుగుకు సంస్కృతానికంటే ఇంగ్లీష్కు సంస్కృతానికి చాలా సంబంధం ఉంది. మనకు అది తెలియదు. అవునా? ఎందుకంటే సంస్కృతము కొన్ని అంటే భాషా శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను గురించి పరిశోధనలు చేసినప్పుడు హీబ్రూ భాష అది ఇంగ్లీష్కు మూల భాష. ఈ హీబ్రూ, సంస్కృతం ఇవన్నీ ఒక కుటుంబానికి చెందినవే. సంస్కృతంలో భ్రాతర్ అనే శబ్దం ఇంగ్లీష్లో బ్రదర్ అని కనబడుతుంది. మాతృ శబ్దం మదర్ అని కనబడుతుంది. పితృ శబ్దం ఫాదర్ అని కనబడుతుంది. సంస్కృతంలో 3 అంటే 3, ఇంగ్లీష్లో కూడా 3 అంటే 3. సంస్కృతంలో నో అంటే లేదు అని, ఇంగ్లీష్లో కూడా నో అంటే లేదు అని. తర్వాత వాళ్ళ గ్రామర్ సిస్టము సంస్కృతంది ఉన్నట్టే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇప్పుడు మనకు విభక్తి ప్రత్యయాలను నేర్పిస్తారు, డూము, ఊలు, ప్రథమ విభక్తి అని. ఇవి సాధారణంగా మనకు తెచ్చిపెట్టుకున్నవి, ఇవి మన లేవు. ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుంది అనుకోండి, ఇది ఎవరి పుస్తకం అంటే ఇది నా పుస్తకం అంటాం. కానీ సంస్కృతంలో మయా పుస్తకం అంటారు, నా యొక్క పుస్తకం అని. మనం అట్లా నా యొక్క పుస్తకం అనం,
ఇది నా పుస్తకము, నా ఇల్లు, నా వాళ్ళు అని. కానీ అక్కడ ఇంగ్లీష్లో కూడా మై బుక్ అంటారు. మయా అంటే మై. ఇంగ్లీష్ వాళ్లకు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది సంస్కృతం నేర్చుకోవాలని ఉత్సాహపడి చాలా చిన్న చిన్న వ్యాకరణాలు రాశారు. వాళ్ళ వ్యాకరణము మన సంస్కృత వ్యాకరణం ఇంచుమించు ఒక రకంగా ఉంటాయి. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మూడు, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇట్లా ఉంటాయి. సంస్కృతంలో కూడా దశవిధ లకారాలని ఉంటాయి. లంగ్, లింగ్, లుంగ్, రుక్, లేట్, లోట్, లంగ్, లింగ్ అని అవి 10 ఈ మూడ్స్ అన్నమాట. తెలుగులో అవన్నీ ఉండవు. సంస్కృతంలో మనకు తెలుగులో భూతకాలం అని ఉంది, అంటే జరిగిపోయింది అని. భవిష్యత్ కాలం అంటే జరిగేది అని. వర్తమాన కాలం అంటే జరుగుతున్నదని. కానీ సంస్కృతంలో అనధ్యయన భూతం అని ఇంకోటి ఉంది. అంటే నిన్న జరిగింది భూతకాలమే, ఓ 1000 ఏళ్ల కింద జరిగింది భూతకాలమే. కాబట్టి దాని డిఫరెన్సెస్ ఉంటాయి సంస్కృతంలో. అది ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో లేదు. మనం భూతకాలం అంటే ఇక నిన్న జరిగిన 1000 ఏళ్ల కింద ఒక పద్ధతి. ఇవి ద్రావిడ భాషలకు సంబంధించినవి అనేది ఒక ఉంది. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగులో చేరినాయి. బస్సు, టైము, రైలు ఇవన్నీ మనం పల్లెటూళ్ళల్లో కూడా వాడుతుంటారు. అవి ఇంగ్లీష్ అని చెప్తే వాడు నమ్మడు, తెలుగు అనుకుంటాడు. ఇంకోటి ఏంటంటే తెలుగు భాష ప్రపంచంలో అచ్చు అంతముగా కలిగిన భాషలు రెండే. ఒకటి ఇటలీ భాష, ఒకటి తెలుగు భాష. ఇప్పుడు మనం రాము అంటాం, వాడు రామ్ అంటాడు హిందీ వాడు. వాళ్ళు హలంతం చేస్తారు. ఇది అజంత భాష. ఏదైనా ఇప్పుడు మనం అందుకని పిలవమంటే కూడా రాము అని పిలుస్తాం తప్ప రామ్ అని పిలవం. అవును. అంటే మనకు అచ్చు బస్ అంటే బస్సు అంటాం, రైల్ అంటే రైలు అంటాం. అచ్చు అంతంగా లేకుండా మాట్లాడడం అనేది తెలుగులో లేదు. కరెక్టే అండి. అట్లాగే పూర్వం ఏమైందంటే తెలుగు కొంచెం చిన్న ప్రాంతం కాబట్టి భాష తక్కువగా ఉంటే సంస్కృత పదాలన్నీ తెచ్చి తెలుగు చేసుకొని, తెలుగైజ్ అంటాం మనం ఇప్పుడు, చేసుకున్నారు. దుర్యోధన అంటే దుర్యోధనుడు అన్నారు. అచ్చమైన తెలుగులో దాన్ని చెప్తే చిలువ పడగ రేడు ఆయన పేరు. అది మనకు అర్థం కాదు తెలుగులో చెప్తే. అవును మరి. విష్ణువు అది సంస్కృత పదం, విష్ణువు అనేది. అట్లా సంస్కృత పదాలన్నీ తెలుగులో. ఇప్పుడు అన్నం తింటున్నాం అంటాం, అన్నం సంస్కృతం, తెలుగులో కూడు అనాలి. మా ఇంటికి ఎవరైనా కూటికి రండి అంటే బాగుండదు కదా. అవును, అసలు బాగా. అంటే తెలుగు పదాలు సంస్కృతం నన్నయ్య గారు మహాభారతం మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద పుస్తకం రాయగలిగినంత తెలుగు లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, సంస్కృత పదాలన్నీ తెలుగులోకి తెచ్చాడు. 100 పదాలు వాడాడు అనుకోండి, 75 పదాలు సంస్కృతంవే ఉంటాయి. అంటే మనకు సంస్కృతం అని తెలియదు, ఎందుకంటే మనం వాడుతున్నాం. మనం ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు తెలుగుీకరించుకున్నాం, తెలుగు ప్రత్యయాలు చేర్చేశారు దానికి, చేసేసి తెలుగు పదాలు అనుకుంటున్నాం. సంస్కృతం అని మనకు తెలియదు. అట్లా భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా తమ భాషకు సుసంపన్నం చేసుకోవడానికి అసలు భాషకు ఒక లక్షణం ఉంటుంది. ఇది ప్రవాహం. ఈ ప్రవాహంలో చిన్న చిన్న ప్రవాహాలు వచ్చి చేరుతుంటాయి, అది సహజం. అది ఒక భాష ప్రవహించేది. ఎప్పుడు భాష ప్రవహిస్తుండాలి అంటే ఒకరి నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకని ప్రవహించినప్పుడు పక్కకు వచ్చి చేరుతుంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు, ఉర్దూ పదాలు ఉన్నాయి. గుండి అనే పదం మన తెలుగుది కాదు, అది వేరే చోటు నుంచి వచ్చింది. ఇట్లా మీరు డిక్షనరీ చూస్తే అన్యదేశ్యము అని ఉంటుంది అందులో, అంటే ఇతర ప్రాంతం నుంచి మనకు వచ్చినవని. ఇది తెలుసుకోవడానికి ఇది మన తెలుగుదా. దేశ్యము అంటే తెలుగు, అన్యదేశ్యం అంటే ఇతర దాంట్లో నుంచి, హిందీ నుంచి వచ్చినాయి, అరబ్బీ నుంచి, ఏ భాషలో అయినా ఉంటాయి. ఇంగ్లీష్లో పందికొక్కుకు పదం లేదు, బ్యాండికూట్ అని వీళ్ళు తెలుగు దీన్నే కొంచెం ఇంగ్లీష్ లాగా చేసి పెట్టుకున్నారు డిక్షనరీలో. ఏ భాషకైనా సహజం, ఇతర భాషా పదాలను చేర్చుకున్నప్పుడే పుష్టి కలుగుతుంది, సుసంపన్నం అవుతుంది అన్నమాట. అట్లా తెలుగు వాళ్ళు ఏం చేశారంటే మొదట్లో తెలుగు వాళ్ళని కాదు, భారతదేశంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు సంస్కృతంలో ఉన్న పదాలను తెచ్చుకున్నారు. ఒక తమిళులు మాత్రం ఏం చేశారంటే వాటిని కూడా అనువాదం చేశారు. శ్రీ అని మనం వాడతాం, ఇది సంస్కృతంది. ఫలానా వాళ్ళు శ్రీ మోహన్ రావు, శ్రీ కృష్ణారావు అని వాడతాం, కానీ వాళ్ళు తిరు అని వాడతారు. ఎందుకంటే వాళ్ళు కావాలని దాన్ని సంస్కృతం నుంచి తీసి తమిళంలో పెట్టుకున్నారు. మన వాళ్ళు అట్లా పెట్టలే, ఏమి పోయేది ఉంది, అవే వాడితే అయిపోతుంది అని. అట్లా ఇతర భాషల వాళ్ళందరూ. ఇప్పుడు హిందీ ఉంది, హిందీకి మనంత చరిత్ర లేదు, ఒక 400-500 సంవత్సరాల చరిత్ర. తెలుగుకు దాదాపు 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. పదాలు తక్కువైనప్పుడు ఇతర భాషల్లో సంస్కృతంలో నుంచి తెచ్చుకున్నారు, అందులో తప్పేం లేదు. అంటే తిక్కన కాలానికి వచ్చేసరికి తెలుగు పదాలు ఎక్కువైనాయి బాగా. అందుకని ఆయన ఏం చేశాడు, నన్నయ్య 75 పదాలు 25 పదాలు చేస్తే ఈయన 25
సంస్కృత పదాలు పెట్టి 75 తెలుగు పదాలు పెట్టాడు. ఆహాహా. అంటే మళ్ళీ తిక్కనకు రాదా అనడానికి కాదు, తిక్కన చాలా గొప్ప సంస్కృత సమాసాలతో పద్యాలు రాశాడు మహాభారతంలో ఆయన. ఎందుకంటే 18 పర్వాల మహాభారతంలో ఎక్కువ భాగం రాసింది ఆయనే. 15 పర్వాలు రాశాడు, 3 పర్వాలే మిగిలినవి, దాంట్లో సగం ఎర్రా ప్రకట రాశాడు. అయితే తిక్కన భారతంలో ఇటు తెలుగు అటు సంస్కృతము రెండింటిని ఆయన, అందుకని ఆయన ఉభయ కవి మిత్రుడు అన్నాడు. ఆయన ఉభయ కవి మిత్రుడు అంటే రెండు భాషల కవులకు స్నేహితుడని కాదు, రెండు భాషల మీద అధికారం ఉన్నవాడు. నన్నయ్యకు కూడా ఉంది, కానీ అప్పటికి అంత తెలుగు లేదు. ఎందుకంటారంటే అది ఆయన ఒక వ్యాకరణం రాశాడు నన్నయ్య గారు, దాని పేరు ఆంధ్ర శబ్ద చింతామణి అని. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేది తెలుగు వ్యాకరణం, కానీ సంస్కృత భాషలో రాశాడు. అంటే వ్యాకరణం రాయడానికి చాలా భాష కావాలి, తెలుగు భాష అంత పరిపుష్టంగా లేదు, కాబట్టి సంస్కృతంలో రాశాడు. సంస్కృతంలో వ్యాకరణం రాయగలిగిన వాడికి చాలా సమర్థుడైన వాడికి, ఎందుకంటే సంస్కృతంలో ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఉన్నట్టు సూత్ర పద్ధతి అంతా ఒక చిప్పులో అన్నీ పెడతారు కదా. అవును. ఇప్పుడు మనకు గుణసంధి అని ఉంది తెలుగులో, అంటే ఏదో మనం చెప్తాం ఆ ఈ ఊ ఏవోలు పరమైనప్పుడు అవేవో వస్తాయని. సంస్కృతంలో అవేమి ఉండవు. ఆద్గుణ 3 అక్షరాలు ఉంటాయి, వ్యాఖ్యానం ఉంటుంది. అంటే ఎంత వీలైనంత వరకు ఎంత తక్కువ చేయాలనో అంత తక్కువ చేయగలిగే శక్తి సంస్కృత భాషకు ఉంది. కుంచిస్తారు అది అందరికీ అది అన్ని భాషలకు రాదు. అందుకని ఇప్పుడు పాణిని వ్యాకరణం మొత్తము 8 అధ్యాయాలు, 4000 సూత్రాలు. ఇప్పుడు మనం అచ్చులు అంటున్నాం, ఈ పేరు పెట్టింది ఆయనే, పాణినే. ఐవున్ను రుల్లుక్కు ఏవోంగ అయ్యవుచ్చు అని సూత్రాలు ఉంటాయి సంస్కృతంలో. ఆ చివరిచ్చు మొదటి ఆ కలిపి అచ్చులు అన్నాడు, ఈ మధ్యలో అక్షరాలకు. సంస్కృత వ్యాకరణంలో ఒక పద్ధతి ఉంటుంది, సంజ్ఞా ప్రకరణము అని ఒకటి పెడతారు ఫస్ట్. దాంట్లో అన్ని పేర్లు వచ్చేస్తాయి. గుణములు అంటే ఏంది, గుణములు వస్తాయి అంటాడు. గుణములు అంటే ఏంటి అంటే ఏఓఆర్లు గుణములు. వృద్ధి సంధి అని చదువుతుంటాం మనం, అవులని. ఆ వృద్ధులు అనే పేరు పెట్టిన ఇవన్నీ ఇట్లా దాంట్లో పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నీ ముందు ఒక ప్రకరణంలో చెప్తాడు. మాటి మాటికి ఇక ప్రకరణంలో ప్రతిసారి అచ్చులు అంటే ఈ ఊ అని చెప్పరు, అచ్చులు అని. ఇది పేరు పెట్టింది ఆయనే. ఇది సంస్కృత వ్యాకరణ మర్యాద. కాబట్టి సంస్కృతంలో ఏ వ్యాకరణం చదివినా అంతే. తర్వాత కొంతమంది రాశారు. ఇప్పుడు కంప్యూటర్లో వాటికి శాస్త్రవేత్తలు పాణిని వ్యాకరణం చదువుతుంటే అసలు ఇంత సంక్షేపం ఎట్లా చేయగలిగాడు ఆయన. ఇప్పుడు ఆయన రాసింది ఒక 170-80 పేజీల్లో వచ్చేస్తుంది ఆ 4000 సూత్రాలు, చిన్న చిన్నవి. కానీ వాటి మీద వ్యాఖ్యానాలు ఇప్పటికీ కనీసం 1,00,000 పేజీలు వచ్చుంటాయి. పాణిని వ్యాఖ్యానము రాసిన వాళ్ళు పాత వాళ్ళే, పతంజలి లాంటి వాళ్ళే 1000-2000 పేజీలు రాశారు వ్యాఖ్యానం. ఆ పద్ధతి తెలుగులో రావడానికి కొంత ప్రయత్నం చేశాడు నన్నయ్య, సంస్కృతంలో రాశాడు. తర్వాత తెలుగు బాగా డెవలప్ అయింది కాబట్టి ఇక కేతన వాళ్ళందరూ వ్యాకరణాలు అయితే పద్యాల్లో రాశారు. సూత్రం అంటే అన్ని వీలైనంత వరకు మొత్తం ప్రతి అక్షరం విలువ ఉండాలి దానికి. ఆ అక్షరం తీసేస్తే అర్థం మారేటట్లుంటేదే తప్ప ఆ సూత్రం అంటే తాడండి. అవును, తాడును అంటే బంధించి పెడతారు అన్నిటినీ. అది విప్పుకునేటప్పటికీ చాలా ఎక్కువ విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. అది సంస్కృత భాషలో ఉన్న గొప్పదనం. అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మనం అనుకుంటున్నాం తెలుగు మీడియంలో చెప్పడం బాగుంటుంది అని. ఏ విషయమైనా మాతృభాషలో బోధించినంత సులభంగా అన్య భాషలో మొదలు వానికి భాష రావాలి. విద్యార్థికి మాతృభాషలో అయితే పూర్తిగా అర్థమవుతుంది ముందు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి, కానీ ఒక 30-40-50 ఏళ్ల కింద ఇంగ్లీష్ మీడియం లేవు. కానీ ప్రపంచంలో చదువుకొని గొప్పదనం తెచ్చుకున్న మేధావులందరూ తెలుగు మీడియము వాళ్ళ మాతృభాషలో చదివి వచ్చిన వాళ్ళే. అంటే ఇంగ్లీష్ అన్య భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు, సినిమా పాటలు కూడా రాశాడు ఆయన. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అని గొప్ప ఆరుద్ర గారి గురువు ఆయన. ఆయనకి ఎన్ని భాషలు వచ్చు అనేది ఒకసారి ఇట్లా తాటాకుల ఇది ఉండేది పూర్వం, విసనకర్రలని ఇట్లా తిప్పితే అన్నీ వచ్చేవి, ఆకులు ఇట్లా వెడల్పుగా. అన్ని ఆకులు లెక్క పెడితే ఇటు ఆకులు అటు ఆకులు లెక్క పెట్టినా అయిపోయి ఇంకా భాషలు ఉన్నాయి ఆయనకు వచ్చేవి. అంటే నేర్చుకోవచ్చు. ఒక భాష వస్తే ఇంకో భాష నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లీష్ ఇంకోటి ఏమంటే మేము చదివే రోజుల్లో కూడా ఫస్ట్ ఫారంలో అంటే ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ ఉండేది కాదు, హై స్కూల్లో స్టార్ట్ అయ్యేది, 6వ తరగతిలో స్టార్ట్ అయ్యేది. మరి ఇంగ్లీష్ నేర్చుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అది భ్రమ, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంగ్లీష్ వస్తుంది అని.
మాతృభాషలో చదివితే విషయం అర్థమవుతుంది. విషయం అర్థమైనప్పుడు అది కానీ తెలియక ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియమే చదివితే అన్నీ వస్తాయని భ్రమలు ఉన్నాయి. ఇంగ్లీష్ వాళ్ళకే లేవు ఆ భ్రమలు. వాళ్ళొచ్చి ఇక్కడ అనేక భాషలు నేర్చుకున్నారు. సిపి బ్రౌన్ ఉన్నాడు. ఆయన తెలుగుకు చేసినంత సేవ పరిచయం. సర్విలయం జోన్స్ అని కలకత్తాలో జడ్జిగా వచ్చాడు. ఆయన సంస్కృతం నేర్చుకోవాలనుకున్నాడు. ఆయనకి ఎవరు చెప్పలే. కొంచెం చాదస్తాలు ఉండేవి. వీడు అది మధ్య మాంసాలు ఉంటాయి, వీళ్ళు మన వాళ్ళు కాదు అని. చివరకు ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడిని చికిత్చుకోడు. వాళ్ళకి కొంత సంస్కృతం వస్తుంది, పెద్ద పండితులు కాదు. కానీ ఆయన చాలా నియమాలు పెట్టాడు. నువ్వు కింద కూర్చోవాలి, మధ్య మాంసాలు తినకూడదు, ఇవన్నీ నియమాలు నేర్పించి ఆయన సంస్కృతం నేర్చుకొని కాళిదాస్ రాసిన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు ఆయన. అంటే వాళ్ళకు కష్టమేం కాదు, నేర్చుకోవడం చాలా సులభం. దాని మీద శ్రద్ధ ఉండాలి అంతే. అంటే మన వాళ్ళు అది మర్చిపోయినారు. చదివితే వస్తుంది అనుకుంటున్నారు, చదివితే రాదు. శ్రద్ధ పెడితే వస్తుంది. శ్రద్ధ పెడితే మన భాషనే కాదు 10 భాషలు వస్తాయి. ఒక్కొక్కళ్ళు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన ఏ దేశం వెళితే ఆ భాషలో మాట్లాడేవాడు. స్పెయిన్కి వెళ్ళి స్పెయిన్ భాషలో మాట్లాడాడు. ఆయన ఇంత పెద్ద కంప్యూటర్ ఉండేది ఆయన దగ్గర. తర్వాత ఆయన మ్యూజిక్లో పండితుడు, అన్ని నేర్చుకున్నాడు. మరి ఆయన ప్రధానమంత్రిగా ఉండి అన్ని భాషలు నేర్చుకున్నాడు. ఆయన అబలా జీవితం అని ఒక నవల రాశాడు, మరాఠీ నుంచి తెలుగులోకి రాశాడు. ఆయన ఏ భాష అయినా మాట్లాడగలడు. దేశంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకున్నాడు. మళ్ళీ మామూలుగా నేర్చుకోవడం కాదు, సాహిత్యం సృష్టించాడు. ఊరికేదో కాన్వర్జేషన్ సంభాషణలకు సంబంధించి మాత్రమే కాదు, కష్టం కాదు. కాకపోతే మాతృభాషలో పర్ఫెక్షన్ ఉండాలి బాగా. వాడు ఒక రకమైనటువంటి పరిణతి సాధించాలి. సాధిస్తే కష్టం కాదు. కానీ అది ఎందుకంటే ఇది సులభం. సార్ అసలు భాష గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు సార్. అయితే మహాభారతం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. మహాభారతాన్ని తెలుగుీకరించినప్పుడు కూడా ఏ తెలుగు లేనప్పుడు నన్నయ్య గారు ఎలా తెలుగుని తీసుకొచ్చారు, తర్వాత వీళ్ళందరూ నన్నయ్య, తిక్కన, ఎర్రన్న గారితో కవిత్రయంతో వచ్చిన మహాభారతం గొప్పతనం తెలుసుకున్నాం. అయితే మనం ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు అన్నారు అసలు మహాభారతం ఇప్పుడున్న జనరేషన్కి ఎలా రిలేట్ అవుతుందో, అందులో ఉన్న గొప్పతనం ఇప్పుడున్న సంస్కృతికి సాంప్రదాయాలకి ఎలా రిలేట్ అవుతుందో చెప్దాము అని. ఆ విషయాలు చెప్పండి సార్. ఇప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. నిన్న రాసిన పుస్తకం ఏదో ఈరోజు ఎవడు చదవడు. అవును. ఇది ఎప్పుడో 1000 ఏండ్ల కింద రాసినవి మహాభారత రామాయణాలు. ఎందుకు చదువుతున్నారంటే సందర్భ శుద్ధి, రిలవెన్స్ అంటాం మనం. అంటే సమాజంలో మనుషులను గురించి రాశారు వాళ్ళు. కథల రూపంలో రాసి ఉండొచ్చు. మానవ మనస్తత్వాలు, దుర్యోధనుడు ఎట్లాంటి వాడు, అట్లాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. ఆ లోకంలో అట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆ పుస్తకం ఉంటుంది. భారతంలో రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇవాల్టి వరకు కూడా సజీవంగా ఉన్నాయి. అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని మహాకవులు వాళ్ళు, అందుకని వాళ్ళను ఋషులు అన్నారు. ఋషి క్రాంతదర్శి అంటారు. అంటే భవిష్యత్తు చూడగలడు, భవిష్యత్తులో మానవ లోకానికి ఉపయోగపడేటట్లు. ఇప్పుడు భాగవతం ఉంది, భాగవతంలో ఎన్నో మానవ ధర్మాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు అవసరమైనవి, ఇప్పుడు మనుషులకు అవసరమైనవి. చదువు ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలుస్తాడు, నువ్వు చదువుకోవాలరా అంటాడు. ఆ మాట రాస్తే అయిపోతుంది పోతన. కానీ అక్కడ ఏం రాశాడు, చదవని వాడు అజ్ఞుండగు, చదవకపోతే అజ్ఞాని అవుతావు, చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదివితే ఏది మంచో ఏది చెడో తెలుస్తుందని. ఇది ఏ కాలమైనా ఒకటే, ఈ కాలానికి కూడా ఉపయోగపడుతుంది కదా, వచ్చే కాలానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లా భారతంలో అడుగడుగున ఇట్లాంటివి ఉన్నాయి. ఏ కథ తీసుకున్నా ఆ కథలో మనం ఇప్పుడు నీతి అంటున్నాం, అది నీతి అని కాదు, మానవులకు అవసరమైనటువంటి అంత విజ్ఞానాన్ని వాళ్ళు కథల రూపంలో అందించారు. మామూలుగా మాకు అలంకార శాస్త్రాలు చెప్పినప్పుడు వేదాలను ప్రభు సంహితాలు అని చెప్తారు, పురాణాలను ఇతిహాసాలను మిత్ర సంహితాలు అంటారు, కావ్యాలను కాంతా సంహితాలు అంటారు. అదొక అలంకారం టెర్మినాలజీ. అది మిత్ర సంహితం అంటే స్నేహితుడు చెప్పినట్లు. స్నేహితుడు సూటిగా, వేదాలేమో శాసిస్తాయి, ధర్మం చరా అంటే నువ్వు ధర్మంలో నడువు అంటాడు, అంతేగాని ఇక వాడు శాసనం అది. అవును. సత్యం వద అంటాడు, సత్యమే చెప్పు అంటాడు. కానీ పురాణాలు ఇతిహాసాలు అట్లా చెప్పవు. రావణాసురుడిలాగా ఉండకు, రాముడిలాగా ఉండు అని కథ రూపంలో చెప్తుంది. దుర్యోధనుడిలాగా ఉండకు, ధర్మరాజులాగా ఉండు కథ రూపంలో చెప్తుంది. ఆ కథ రూపంలో చెప్పేవి పురాణ ఇతిహాసాలు. వీటిని మిత్ర సమ్మతం అంటే స్నేహితుడు నేరుగా చెప్పలేడు, ఇట్లా చేయకు అట్లా చేయకు అని చెప్పడు.
ఇట్లా చేస్తే బాగుంటుంది, వాడు ఇట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆ చెప్తారు. పద్ధతిలో ఈ పురాణ ఇతిహాసాలు వచ్చాయి. మహాభారతంలో మనకు అనేక కథలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి, ఎందుకంటే చాలామందికి మామూలుగా పై కథ మాత్రమే తెలుస్తుంది, లోపల వెళ్తే ఉపాఖ్యానాలు అంటారు వాటిని. ఆఖ్యానం అంటే కథ, ఉపాఖ్యానం అంటే దానికి సంబంధించిన చిన్న కథ. ఆ చిన్న కథల్లో ఇప్పుడు అనేక కథలు ఉన్నాయి అందులో. ఆ కథలన్నీ మనం మామూలుగా మెయిన్ ప్రధానమైన కథతో సంబంధం లేకుండా చదివితే, పూర్వము ఆ, తెలుగు వాచకాల్లో 5వ తరగతి 6వ తరగతి 7వ ఇట్లాంటి ఉపాఖ్యానాలను కథలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాకి హంస, హంసను చూసి కాకి నవ్విందట. నీకేమి అంటే హంస ఏం మాట్లాడదు కదా. హంస ఎగురుతుంటే నేను కూడా ఎగురుతా అని పోయింది. హంస ఎంత దూరమైనా సముద్రంలో పోతుంది, సముద్రంలో పోలేదు, కొంత దూరం పోయింది, రెక్కలు చేత కావట్లేదు, కింద దిగుదామంటే సముద్రము. ఇట్లాంటి కథలు ఉన్నాయి దాంట్లో. వేరే సందర్భం వేరే ఉండొచ్చు. అంటే మనము అవసరం లేని వాళ్ళతో పోటీలు పెట్టుకోవడము, రైట్. ఇవన్నీ ఇట్లాంటి కథలు తర్వాత మనకు చిన్నయ్య సూరి రాసిన మిత్ర ఈ పంచతంత్రంలో పందుకూరి వీరేశలింగం గారి వాటిని దాంట్లో ఈ కథలన్నీ కథల రూపంలో చెప్పేటట్లుంటాయి. మహాభారతంలో ప్రతి చిన్న కథకు ఒక ఉపకథ ఉంటుంది సాధారణంగా చాలా చోట్ల. అంటే ఆ కథల ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి అందుకనే ఈనాటికి కూడా నిలబడ్డది. ఎవరి విషయం తీసుకున్నా, అందులో ధర్మరాజు విషయం తీసుకున్నా, లేదా దుర్యోధనుని విషయం తీసుకున్నా, ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆయన ఒక మామూలు విలువిద్య అవన్నీ నేర్పగలిగినటువంటి గురువు, కానీ పేదవాడు. వచ్చి కౌరవుల ధృతరాష్ట్రుడి దగ్గర కొలువులో చేరాడు. కాబట్టి ఆయన విధిగా దుర్యోధనుడికి సహాయం చేయాల్సిందే. ఉద్యోగి ఆయన. ఇప్పుడు మనం ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటే ఆఫీస్ వాళ్ళ రూల్స్నే పాటిస్తాం. అవును. వేరే అందుకని ఆయన కౌరవుల విషయంలోనే ఉన్నాడు, చెప్తున్నాడు, కానీ వాళ్ళు వినరు, అది వేరే విషయం. కానీ ఆయన అట్లా ఎందుకు చేయడు? ఏకలవ్యుని విషయం వస్తుంది. ఈయన బొటనవేలు తీసుకున్నాడు, ఈయన అన్యాయం అంటే అది ఆయన అంటే అప్పుడు పాండవులు కౌరవులు కలిసి ఆయన దగ్గర చదువుకున్నారు. పాండవులు కౌరవులు ఒక రాజ్యం వాళ్ళే, వాళ్ళ దగ్గర ఉద్యోగిన అర్జునుడి కంటే గొప్పవాడు ఉన్నాడు అంటే వాడిని ఉండనీయకుండా చూడాలి. కాబట్టి ఆయన తప్పు చేశాడా అది సంబంధం లేదు, అంటే ఉద్యోగ ధర్మం పాటించారు అంతే. అయితే ఏమైంది తర్వాత ఏకలవ్యునికే కీర్తి వచ్చింది, కానీ ద్రోణుడికి రాలేదు. చూడండి, అపకీర్తే వచ్చింది ద్రోణుడికి. అవును. అంటే అపకీర్తి వచ్చినా పర్వాలేదు, ధర్మం మాత్రం అది, కాబట్టి ధర్మం నెరవేర్చాడు ఆయన. ఏకలవ్యుడు తర్వాత వేరే ఎడమ చేత్తో వేయడం నేర్చుకున్నాడు, అది వేరే విషయం, అది కథలో అది వేరే విషయం. అంటే ఒక కథ ద్వారా వాడు చేయవలసింది ఉద్యోగ ధర్మం. ఒకవేళ అన్యాయం జరిగితే వదిలిపెట్టిపోదామంటే ఆయనకు తిండి నడవదు, భుక్తి ఉండదు కదా. అశ్వత్థామ ఉన్నాడు, ఆయన కొడుకు. ఆయనకు కొన్ని అస్త్రాలు నేర్పలేదు, ఆయన అర్జునుడికి నేర్పించాడు. ఎందుకు అంటే అర్జునుడికి ఇప్పుడు కొన్ని అస్త్రాలను ప్రయోగిస్తే ఉపసంహరించుకునేది కూడా తెలియాలి, అంటే వాటిని తిరిగి తీసుకోవడం. ఆ విద్య తెలిసినప్పుడే అది ప్రయోగించాలి. లేదా కొన్ని అస్త్రాలను ప్రయోగించినా అవి ఉపసంహరించుకోవడానికి రావు. బ్రహ్మశిరోనామకాస్త్రం అని ఉంటుంది, అది అర్జునుడికి తెలుసు, ఉపసంహరించుకోగలడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించలేడు, తెలియదు. పాండవులను చంపుతా అని అది వేశాడు, ఆ పాండవ మగుగా. కానీ వేసిన తర్వాత అర్జునుడు ఏం చేయలేడు కదా, ఇక అర్జునుడు కూడా వేశాడు. అవి రెండు చాలా భయంకరంగా, అంటే వాళ్ళు వచ్చి ఉపసంహరించుకోమంటే అర్జునుడు ఉపసంహరించుకున్నాడు, ఈయన ఉపసంహరించుకోలేడు, తెలియదుగా. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అంటే ధర్మ సూక్ష్మాలు అంటాం మామూలుగా మనం. చాలా భారతంలో అట్లాంటి చాలా ధర్మ సూక్ష్మాలు కనబడుతుంటాయి ప్రతి విషయంలో కూడా. అంటే చిన్న చిన్న అనుమానాలకు కూడా సమాధానాలు దొరికే విధంగా భారతంలో. కానీ ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో సీతాదేవి 1000 ప్రశ్నలు వేస్తుంది రాముడికి. మనం సీతాదేవిని తక్కువ అంచనా వేయడానికి రాదు. 1000 ప్రశ్నలు దాదాపుగా మొత్తం రామాయణంలో, మొత్తం రామాయణంలో ఎన్ని ప్రశ్నలు వేస్తూ అరణ్యానికి తీసుకుపోవడం. అరణ్యవాసం పోయేటప్పుడు మా నాయనగారు నన్నొక్కడనే పొమ్మన్నాడు, నువ్వెందుకు, నువ్వు కష్టము అంటే ఎన్నో రకాలుగా చెప్తుంది. నేను అది చేస్తే ఒప్పుకోడు. చివరకు ఒక్క మాట అంటుంది, పురుష రూపంలో ఉన్న స్త్రీకి మా నాయనగారు నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు అంటుంది. అనగానే వెంటనే పట్టుకుపోతాడు. అంటే ఆమె మాటల్లో ఎంత తీవ్రత ఉంటుందో చూడండి.
కటువుగా మనం మాట్లాడితేనే అర్థమవుతుంది. ఆ! అడవుల్లో ఋష్యాశ్రమాలు చూస్తుంటారు. ఋషులందరూ అక్కడ గుట్టలు గుట్టలు ఎముకలు పడి ఉంటాయి. ఏమిటి ఇవన్నీ అంటే, రాక్షసులు విపరీతంగా ఈ ఋషులను మమ్మల్ని తిని అక్కడ పడేశారు అంటే, నేను వాళ్ళని చంపుతా అంటాడు రాముడు. రాముడు. నేను అందరిని వాళ్ళని నాశనం చేస్తా అని చెప్పి పోతుంటాడు. ఒకరోజు కుసబెడుతుంది ఆమె. నీకేం అపకారం చేశారు వాళ్ళు అని అడుగు. హ్మ్. అంటే నీకు ధనస్సు చేతిలో ఉంది కదా అని వాడిని చంపుతా వీడిని చంపుతా అంటావా? హ్మ్. నీకు వాళ్ళు ఏదో అంటే అప్పుడు రాముడు ఆమెను నచ్చ చెప్తాడు. ఆమె నాకు చెప్పేది అనుకోలేదు. తాను ఎందుకు చంపాలనుకుంటున్నాడో, వాళ్ళు ఏం చేశారో అవన్నీ నచ్చ చెప్తే అప్పుడు ఒప్పుకుంటుంది ఆమె. ప్రశ్నించడంలో ఎక్కడ రామాయణంలో అనేక చోట్ల సీతాదేవి ప్రశ్నిస్తుంది. అంటే ప్రశ్నించడం అనేది స్త్రీకైనా పురుషుడికైనా ఒక హక్కుగా భావించారు ప్రాచీనులు. అందుకని భారతంలో కూడా అట్లాంటి ప్రశ్నలు ద్రౌపది ప్రశ్నిస్తుంది. నన్నోడినాడా నన్నోడి తన్నోడినాడా అని. ఆమెకు అర్థమైంది భర్తల పరిస్థితి. అందుకని వాళ్ళను వేడుకోలే అప్పుడు, నీవు వచ్చి రక్షించు అని. అవును. ఎందుకంటే వాళ్ళు అస్వతంత్రులు అయిపోయినారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంది, ప్రశ్నించింది. ఎక్కడ కూడా స్త్రీ పాత్రల్లో కూడా న్యూనత అంటే తక్కువ స్థాయిలో కనబడదు మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో. వాళ్ళు ఎన్నైనా చేస్తుండొచ్చు, కానీ ఎన్ని చేసినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ప్రశ్నించే తత్వం ఏదైనా కూడా ఎదుటివాడు కరెక్ట్గా సమాధానం చెప్తేనే తృప్తి పడేవాళ్ళు, లేకుంటే పడేవాళ్ళు కాదు. అట్లా పాత్రలు ఉన్నాయి భారతంలో, అన్ని చాలా పాత్రలు. అవి ఇవాళకి కూడా రిలవెన్స్, సందర్భ శుద్ధి ఉంది అనేటువంటిది. కాబట్టి అవి నిలబడ్డాయి. మిగతావేవో చాలా కావ్యాలు వచ్చిండొచ్చు, అవి నిలబడవు. ఏదో అప్పుడు వాళ్ళు చదువుతారు, బాగుంటే చదువుతారు అంతే. ఇందాక మీరు మహాభారతం గురించి చెప్తున్నప్పుడు ద్రోణాచార్యుడి గురించి మీరు అన్నారు, అతడు ఉద్యోగ ధర్మం పాటిస్తున్నాడు అని. కానీ భీష్ముడు వాళ్ళందరికీ తాత, భీష్మ పితామహుడు. అలాంటి ఆయన ఎప్పుడైనా మన ఇంట్లో అయినా ఏదైనా కొట్టుకుంటుంటే పిల్లలో ఏదైనా చిన్న గొడవ జరిగితేనో ఎవరు ముందుండి ధర్మం ఇది అని చెప్తారు? పెద్దవాళ్ళు. మరి భీష్ముడు వాళ్ళందరికీ పెద్ద కదా, మరి భీష్ముడు నిలబడకుండా అన్యాయాన్ని చూస్తూ ఉండిపోవటం అనేది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. భీష్ముడు తండ్రికి ఒక మాట ఇచ్చుంటాడు, ఈ సింహాసనాన్ని ఎవడు పరిపాలిస్తాడో వాడికి బద్ధుండై నేను ఉంటాను, నేను పరిపాలించను. అదేదో ఒక కథ ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆయన పేరు దేవవ్రతుడు. అంటే శంతన మహారాజుకు కలిగిన సంతానంలో పెద్దవాడు. కానీ ఆయన గంగాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఇతనికి రాజ్యం ఇవ్వాలి కదా అని ఒక్క నిమిషం, ఇతనే గంగాదేవికి పుడతాడు, ఇతడు గంగాదేవికి పుడతాడు. అంత అయితే సత్యవతికి. అయితే ఏమైతుందంటే దాశరాజుకు ప్రతిజ్ఞ చేస్తాడు వచ్చి, అవును నేను రాజ్యం అవి ఎంత ఉన్నాయి. అప్పుడు తండ్రికి ఒక మాట ఇస్తాడు, రాజ్యాన్ని కాపాడే బాధ్యత నాది. అక్కడ ఎవరినో ఒకళ్ళను వాళ్ళ వారసులను కూర్చోబెట్టి, అయితే ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాలి అన్నప్పుడు కొంత చర్చ జరిగింది. ఆయన పుట్టుగుడ్డివాడు కదా, కాబట్టి పాండురాజును కూర్చోబెట్టాలి అని. కానీ పాండురాజు ఒప్పుకోలేదు. నేను కాకపోతే సహాయం చేస్తాను, అన్నం ఉన్నంత వరకు ఆయనే అని ఆయన. సరే, అసలు రాజ్యమంతా విస్తరింపజేసింది పాండురాజే, అసలు హక్కుదారులు వీళ్ళే. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, దుర్యోధనుడు భారతంలో ఉద్యోగ పర్వంలో 2 పద్యాలు ఉన్నాయి, 2 పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఒక వృక్షము ధర్మరాజు, ఒక వృక్షము దుర్యోధనుడు. ధర్మరాజు అనే వృక్షానికేమో అది ధర్మము, దానికి కొమ్మలు, వాళ్ళు పాండవులు, దానికి మూలం ఏది వేరు అంటే శ్రీకృష్ణుడు. అంటే ధర్మం, భగవంతుడు అంటే ధర్మం. ఈయన రోషమయ మహాతరువు అన్నాడు దుర్యోధనుడిని. వీనికి రోషము ఇదే తప్ప వేరు. దీనికి మూలం ఎవరంటే ధృతరాష్ట్రుడు అన్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి పుత్ర ప్రేమ ఉంటుంది. రాజ్యం తనకు మళ్ళీ తన నుంచి పోతే పాండవులు పోతుంది, తన పిల్లలు గారు అని బయటికి చెప్పలేడు అది. అయితే ఆయన సింహాసనం మీద ఉన్నంత వరకు ఆయన మాట పాటించాల్సిందే. అన్నిసార్లు భీష్ముడు చెప్తాడు ఇది తప్పు ఇది తప్పని, కానీ ఏదో కారణం చెప్పి ధృతరాష్ట్రుడు తప్పిస్తుంటాడు దాన్ని. వాళ్ళు అన్నదమ్ములే కదా, వాళ్ళు జూదం ఆడితే ఏమవుతుంది ఇట్లా చెప్తుంటారనమాట. ఇక దాన్ని పాటించాల్సి వస్తుంది. దుర్యోధనుడికి చెప్తాడు ఇది అన్యాయం అని. ద్రౌపదీదేవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు
దాన్ని కూడా ధృతరాష్ట్రుడు వ్యతిరేకించకపోయేసరికి వీళ్ళెవరు మాట్లాడేటట్టు లేదు. వీళ్ళు ఒకరే ఊరికే సూచన చేస్తారు ద్రోణాచార్యుడు వీళ్ళంతా, కానీ వాడు పాటించడు. అప్పుడు కర్ణుడు చెప్తాడు, ఆమె బంధకి, ఆమె 5గురు భర్తలు ఉన్నారు, వేశ్య వంటిది కాబట్టి ఆమెను వివస్త్రం చేయమని చెప్పింది కర్ణుడే. చాలా అన్యాయం చేస్తాడనమాట. మొట్టమొదలు కర్ణుడు చేసిన దుర్మార్గంలో ఇదే. విచిత్రం ఏమంటే 3 సార్లు యుద్ధం, 4 సార్లు 3 సార్లు కర్ణుడు ఓడిపోతాడు పాండవుల చేతిలో. దుర్యోధనుడికి ఒక విశేషం ఉంది ఇక్కడ. ద్రోణాచార్యుడి దగ్గర దుఃఖపడతాడు దుర్యోధనుడు. ఎందుకంటే కర్ణుడిని నమ్మి దిగినాడు యుద్ధరంగంలోకి. భీముడిని నేను ఎదురిస్తా, కర్ణుడిని ఎదురించలేను. కానీ కర్ణుడు 3 సార్లు ఓడిపోయేసరికి ఆయనకు అర్థమవుతుంది వీడికి అంత శక్తి లేదు అని. ఇక్కడే ఒక చిన్న డౌట్ గురువు గారు, కురుక్షేత్రానికి ముందు కూడా చాలా సార్లు అదే ఓడిపోతాడు అదే కదా. అదే అప్పుడే తెలిసిన తర్వాత ముందు ద్రోణాచార్యుడితో మొట్టమొదలు అడుగుతాడు, మరి ఎట్లా ఈ కర్ణుడు అంటే, ఇక మేమందరం ఉన్నాం కదా, కర్ణుడు ఆక వచ్చేంత వరకు చూద్దామని ఆయన సమాధానం చెప్తాడు. ఓకే. ఇది ఉంది, భారతంలో ఉంది. కర్ణుడిని నమ్ముకొని దిగుతాడు కదా, వీడు ఘోషయాత్రలో ఓడిపోతాడు, ఉత్తరాధగోగ్రహణంలో ఓడిపోతాడు, అన్ని చోట్ల ఓడిపోతాడు. ఇప్పుడు దీంట్లో కూడా కుంతీదేవికి మాట ఇచ్చినందువల్ల అర్జునుని తప్ప మిగతా వాళ్ళని చంపనంటాడు. వాళ్లకు 4 ఒకసారి తటస్థపడతారు కర్ణుడికి యుద్ధంలో. ఇప్పుడు ఏంటంటే భీముడు గదా యుద్ధం చేస్తాడు, కానీ వాళ్ళకు మిగతావి కూడా వస్తాయి, వాళ్ళు ధనుర్యుద్ధం కూడా చేస్తారు. అంత శక్తి లేకపోవచ్చు. కర్ణుడికి చేతిలో భీముడు వాళ్ళకి చిక్కితే వాడు అవమానం చేసి వదిలేస్తాడు. అంతకుముందు కర్ణుడిని వదిలేస్తాడు భీముడు, కర్ణుడిని అట్లా చిక్కించుకుంటాడు. కానీ శల్యుడు చెప్తాడు వాళ్ళ మేనమామ సహదేవ్, నకల సహదేవులు, నువ్వు వాడిని ఎందుకులే, పోని వాడిని చంపాల్సిందే అర్జునుడు, నువ్వు కాదు అంటే అప్పుడు వదిలేస్తాడు. అది చెప్పరు జనాలు, అది ఉంది భారతంలో. తర్వాత కర్ణుడికి మళ్ళీ భీముడు చిక్కుతాడు, భీముడిని వాడు వదిలేస్తాడు, అది వేరే విషయం. అంటే వీళ్ళు కాకపోతే భీముడు అతనితో చేసింది ధనుస్సుతో యుద్ధం. గదాయుద్ధం అంటే అయిపోయేది కర్ణుడి పని. ధనుర్యుద్ధం వాళ్ళు కూడా గదాయుద్ధం చేస్తారు, కానీ ఇంత కాదు. వీళ్ళు కూడా విల్లుతో యుద్ధం చేస్తారు, కానీ అంత కాదు. ఇప్పుడు నకుల సహదేవులు ఉన్నారు, అన్ని యుద్ధాలు చేస్తారు, కానీ వాళ్ళు కృపాణ విద్యలో, కత్తి విద్యలో చాలా శక్తివంతులు. ఒక్కొక్కళ్ళకు ఒక విద్య ఇంట్రెస్ట్ ఉంటుంది. అర్జునుడు కూడా అన్ని విద్యలు చేస్తాడు, కానీ విలు విద్యలో ప్రధానం కాబట్టి దాంట్లో ఉన్నాడు ఆయన. మనం అట్లా అనుకుంటాం అదొక్కటే వచ్చని. ధర్మరాజు శల్యుడిని చంపుతాడు, వాళ్ళ మేనమామను. శల్యుడిని చంపేది ధర్మరాజే. అంటే యుద్ధంలో ఆరితేరు ఉంటారు, కాకపోతే ఇంత ప్రధానంగా ఒక విషయంలో మాత్రమే మనం ఎప్పుడప్పుడు స్పెషలైజేషన్ అంటుంటాం కదా, అంతే తప్ప. అయితే భారతంలో ఏమంటే భీష్ముడు చెప్పిన మాటలు చాలాసార్లు వాళ్ళు వినలేదు. భీష్ముడు రాజ్యానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. అయితే 10 రోజులు యుద్ధం చేస్తాడు. 10 రోజులు యుద్ధం చేసేసరికి ఏం కాదు, పాండవులు చచ్చిపోతుంటారు, సైన్యము వాళ్ళు వీళ్ళు. కానీ అప్పుడు ఈ దుర్యోధనుడు, అసలు నీకు పాండవులు అంటే ఎక్కువ ఇష్టము, అవును, పాండవుల మీద నువ్వు అసలు యుద్ధం చేయట్లేదు సరిగ్గా అని నెపం మోపుతాడు. రేపు చూడు భయంకరమైన, అప్పుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. అర్జునుడికి చేత కాదు. లాస్ట్ చివరిలో కృష్ణుడు అర్జునుడికి ప్రోత్సాహం కల్పించడానికి నేనే చంపేస్తా అని దిగుతాడు. ఆ ఘటన అందుకే వచ్చి, అంటే చంపడు, కానీ అర్జునుడు లాగేయడం. అప్పుడు ఒక రకంగా ఆయన సరెండర్ అవుతాడు, లొంగిపోతాడు భీష్ముడు. శ్రీకృష్ణుడి చేతిలో చనిపోవడం అనేది మామూలు విషయం కాదు అని అంత చెప్తే, తర్వాత అర్జునుడు మళ్ళా పక్కకు తీసుకొని ఆ రోజు రాత్రి ఆయనను కలిసి ధర్మరాజు మరణం, ఎందుకంటే ఆయన స్వచ్ఛంద మరణం ఉంటుంది, ఆయనకు తండ్రి వరం ఇచ్చుంటాడు, నీకు ఎప్పుడు అంటే చెప్తాడు, నేను శిఖండితో యుద్ధం చెయ్యను అని. ఆ శిఖండిని ముందు పెట్టి శిఖండి బాణాలు వేస్తుంటాడు అంతే, ఆయన ఏం పెద్ద, వెనక నుంచి అర్జునుడు వేస్తాడు. అట్లా ఆయన పడిపోతాడు. అంటే వాళ్ళు కొన్ని విషయాలు ఏమంటే వాళ్ళు అనుకున్న దానికి తప్పనిసరి ప్రాణాలైనా పోగొట్టుకుంటారు తప్ప పట్టించుకోకుండా. అంటే వాడు చెప్పింది వీడు దుర్యోధనుడికి చాలాసార్లు చెప్తాడు. చివరకు ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు కూడా చెప్తాడు, యుద్ధానికి ముందు కూడా చెప్తాడు భీష్ముడు. చెప్పినా వాడు వినడు. అయితే ధృతరాష్ట్రుడు చెప్తే ధృతరాష్ట్రుడు దాన్ని సమర్థిస్తాడు ఒక రకంగా, అంటే ఏమైతుంది ఏం కాదు అన్నట్లుగా. ఏమో అన్నదమ్ములు కదా, వాళ్ళు ఏం పోట్లాడుకుంటారు అని కొద్దిగా దాన్ని తృణీకరించే ప్రయత్నం చేస్తాడు. అది వీళ్ళకి తెలుసు, కానీ ఏం చేయలేరు.
దానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి భీష్ముడు ప్రాణం పోగొట్టుకున్నాడు తప్ప అవును. ఇచ్చిన మాట మీద మాట అలాగా మీద అందుకే నిలబడ్డాడు. అది భీష్మ భీష్ముడి యొక్క అయితే ఇక్కడ మనం రిలవెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. మహాభారతం అండ్ కరెంట్ టైమ్స్ రిలవెన్స్. సో, ఇక్కడ మహాభారతం ఒక రకంగా చూస్తే ఫ్యాంటసీ లాగా కూడా ఉండొచ్చు. అవునవును. ఎందుకంటే గంధర్వులు ఉంటారు. నాగలోకం నుండి వచ్చిన అవును. నాగజాతి ఉంటుంది. అసురులు ఉంటారు. మళ్ళీ అసురులంటే రాక్షసులు అదే వేరు. అదే అదే. భూమి మీద ఉండే బకాసురుడు లాంటి అవును. వాళ్ళు వేరు. సో, సర్పలోకం, అవును. నాగలోకం, అసురలోకం, దేవలోకం ఇలా ఇన్ని ఉన్నాయి గదా! వీటన్నిటిని మనం ఇప్పుడున్న కాలంలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే అంటే ఎలా? ఒకటి అంటే మామూలుగా ఏమంటే కొన్ని కొన్ని భావాలను వాళ్ళు ప్రతీకాత్మకంగా చెప్తుంటారు. అంటే ఒక ఒక భయంకరమైనటువంటి తత్వాలకు, దుర్మార్గాలకు, రాక్షసులను ప్రతీకలుగా సింబల్స్ అంటాం మనం. సృష్టి చేస్తారు అట్లాంటి పాత్రలు సాధారణంగా. అయితే దీంట్లో ఏమంటే బహుశా ఈ లోకల్లో ఉన్నవే ఉంటాయి అవి. ఒక మూల ఉన్నదాన్ని నాగలోకమని, ఇప్పుడు ప్రాగ్జ్యోతిషపురము అని మనకు నరకాసురుడి కథ వస్తుంది. నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం అని. నరకాసురుడు ఉండేది అస్సాం అన్నట్టు. ఇప్పుడు అస్సాం ఉంటాం కదా, ఆ ఏరియాను ప్రాగ్జ్యోతిషపురం అంటారు. హ్మ్. అంటే ఈ భూభాగంలోనే కొన్ని మూలలకు ఉండేటువంటి వాళ్ళను కింది భాగాన్ని పాతాళమని ఇట్లా అవన్నీ కల్పనలు ఉంటాయి. దానికి జోడు ఇవన్నీ జోడిస్తుంటారు. మాయలు ఇవన్నీ మామూలుగా దీనికి కథ కొరకు చేస్తుంటారు. అయితే ఏమంటే మనకు కొన్ని శక్తులు ఉన్నాయి. యోగము అని, యోగం వల్ల కొన్ని శక్తులు వస్తాయి మనకు. దాన్ని నిరూపించిన వాళ్ళు ఉన్నారు ఆధునిక కాలంలో కూడా. ఆ శక్తులను కథల్లో పాత్రలుగా చేసి కొన్ని పాత్రలకు పెట్టి దాని ద్వారా దాని యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి, ఇప్పుడు భీముణ్ణి తాళ్లతో అదేది కట్టేసి దాంట్లో పడేస్తారు అని, సముద్రంలో పడేస్తారు. అది ఉంది, నాగలోకానికి పోతాడు అని. అవును. అంటే అట్లాంటి వాటి వల్ల ఆయన పరాక్రమాన్ని చెప్పడానికి సృష్టించుంటారు. అది నాగలోకం అంటే బహుశా వాళ్ళు తీసిపోయి ఎక్కడో పెట్టుంటారు. అక్కడ ఇంకొక రాజులు ఉంటారు, అంటే బహుశా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. అక్కడ పడేస్తే వాళ్ళు ఈయనను రక్షించినట్టు ఇవన్నీ అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు కొంత ప్రతీకాత్మకంగా సింబాలిక్గా చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఇట్లాంటి కల్పనలు వస్తాయి. మరి తక్షకుడు ఉన్నమాట నిజమే కదా. తక్షకుడు అంటే మామూలుగా ఈ కథలో మనకు ఏమంటే దైవం అనేది ఏ రూపంలో ఉంటుంది అనడానికి, అన్యాయం చేసినప్పుడు అది మహాసర్పంలాగా కాటు వేస్తుంది అనడానికి తక్షకుడిని పెట్టారు. తక్షకుడు బ్యాడ్ కదా. బ్యాడ్ ఏం కాదు. ఆయన నాగలోకంలో ఆయన శాపం ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చి కరుస్తాడు అంతే. ఆయన పని అదే. అంతవరకే ఆయన బాధ్యత. ఆయన వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అవును. వచ్చి కథ ఉంది అందులో. ఆ బ్రాహ్మణుని ఎందుకు పోతున్నావు అంటే తక్షకుడు కరుస్తాడట, నేను ఆయనను బతికిస్తానంటే, ఏం బతికిస్తావు, నేనే తక్షకుడిని, ఓ చెట్టును కాటేస్తాడు, అది భస్మమవుతుంది, అదంతా ఆ కథ ఉంది. అంటే అంత శక్తివంతులను కూడా అడ్డుకునేటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. సరే, వాళ్ళను వీడు పక్కకు జరుపుతాడు వాడికి ఏదో చేసేసి. అంటే ఇక్కడ ఏమంటే దుర్మార్గమైనటువంటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచన చేసి తక్షకుడి వంటి పాత్రలను పెట్టారు. వాడి పని ఏమంటే తనకు ఏ బాధ్యత అప్పచెప్పారో, ఇది శాపం అనే పేరుతో, ఆ బాధ్యతను నెరవేర్చేంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకుంటుంటారు. అట్లా మనకు చాలా పాత్రలు కనిపిస్తాయి భారతంలో. ఒకటి కాదు, తక్షకుడే కాదు. కీచకుడు అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు, పాపాత్ముడు, నీచుడు. మనకి ఇప్పుడు బయట తెలుస్తున్న దాని ప్రకారం నిజంగా అతను అంత బ్యాడా లేదంటే ఏంటి? కీచకుడు చాలా పరాక్రమవంతుడు. ఆయన పేరు సింహబలుడు అనే అర్థం కూడా ఉంది. అంటే సింహమంత పరాక్రమం. ఎప్పుడైనా కూడా బలం ఉండడము, శక్తి ఉండడం కరెక్ట్, సరి అయిందే. కానీ గర్వం ఉండరాదు. వాడు ఎట్లాంటి వాడైపోయాడంటే అమితమైన గర్విష్టి అయిపోయినాడు. ఎందుకంటే విరాటరాజు ఆయన బావమరిది. విరాటరాజును ఆడిస్తున్నాడు, అంటే కింగ్ మేకర్ లాగా. ఈయన యొక్క సహకారం వల్లనే ఆయన అన్ని రాజ్యాలను జయించగలుగుతున్నాడు. ఆయన్ను ఏమాత్రం చేసినా తన కూలదోస్తాడు. కాబట్టి తన రక్షణ తాను చూసుకుంటూ ఈయనను పోషించి అయితే విరాటరాజు యొక్క కొలువు
క్షేమకరమైంది అని పాండవులకు చెప్పినవాడు ధౌమ్యుడు. ధౌమ్యుడు అని వాళ్ళ పురోహితుడు. మరి ఇట్లాంటి దుర్మార్గుడు ఉన్నాడు కదా అంటే ఆయనకు కూడా శిక్ష పడుతుంది దీంట్లో అనేది వాళ్ళకి తెలుసు. హ్మ్. ఎందుకంటే ఋషులు లేదా మునులు వీళ్ళ భవిష్యత్ దర్శనం ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ భీముడు ఉన్నాడని తెలుసు కదా. అయితే వాడు స్త్రీల విషయంలో కామాతురుడై ఉంటాడు కనుక తప్పకుండా సైరంధ్రిని ఆయన బంధించడము ఏదో చేయడము, అప్పుడు భీముడు వాడిని చంపడం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ చేర్చారు. మిగతా విషయాల్లో వాళ్ళు ధర్మరాజు ఒక్కొక్కళ్ళు కంకుభట్టుగా ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ కీచకుడు ఏమంటే తన అహంకారం వల్ల తానే ఈ భూమి మీద పరాక్రమవంతుణ్ణి, తనంత గొప్పవాడు లేడు, అది సైరంధ్రి మెచ్చుకోవాలి అని, సైరంధ్రి మీద మోహం వల్ల ఆమె మెచ్చుకోవాలనే ఒక కోరికతో ఆమె మెచ్చుకొని తనను వివాహం చేసుకోవాలి, తనకు పట్టమహిషిగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి ఆమెను నిర్బంధించబోతే ఆయనకు ఒక 100 తమ్ములు ఉంటారు, ఉపకీచకులు అని. వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ దాదాపుగా విరాటరాజు బావమరుదులే కనుక రాజ్యంలో వాళ్ళదే అధికారం ఉంటుంది. అయితే ఇతర దేశాల వాళ్ళు కూడా, ఎందుకంటే దుర్యోధనుడు వాళ్ళకు తెలుస్తుంది కీచకుడు చనిపోయాడని, కీచకుడిని చంపగలిగినటువంటి వాడు భీముడే, ఇంకెవ్వడై ఉండడు, కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. మామూలుగా మనకు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 5 భీమసేనులు లాంటి వాడు, బకాసురుడు, కీచకుడు, అది కథనే కానీ అదేం లేదు. అంటే అంత శక్తివంతులు వాళ్ళు, కాబట్టి వీళ్ళను భీముడు ఒకడిని చంపినాడంటే అందరినీ చంపుతాడు అని, అది అట్లాంటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. అంటే భీముడు తప్ప కీచకుడిని చంపగలిగిన సమర్థుడు లేడు అనే విషయం అందరికీ తెలుసు అన్నట్టు. కాబట్టి ఎవరు అణిగిమణిగే ఉంటారు అన్ని రాజ్యాల వాళ్ళు. వాళ్ళ జోలికి రాలేంత వరకు వాళ్ళ జోలికి పోతే మాత్రం వాడు మట్టు పెట్టేస్తాడు. కాబట్టి కీచకుడు ఒకటే, స్త్రీలోలత్వం అనేది పతనానికి దారి తీస్తుంది అని చెప్పడమే కీచకుడి కథ. కీచకుడు ద్రౌపదిని అడుగుతాడు, అసలు నువ్వు నన్ను వివాహం చేసుకో అంటే నాకు 5 భర్తలు ఉన్నారు అంటే, ఎవరు వాళ్ళు అంటాడు. గంధర్వులు. ఇక్కడ అద్భుతమైన పద్యం చెప్పాడు తిక్కన. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వంధ ప్రతివీర నిర్మతులు విద్యాపారకులు మత్పతులు గీర్వాణాకృతులు, వాళ్ళంతా దేవతాకృతులు గంధర్వులు. ఏ ఊరు ఒకళ్ళు కాదు వాళ్ళ, అక్కడ తెలుగు పదాలు వాళ్ళే పెద్ద సంస్కృత పదం వేశాడు, వాళ్ళు ఎంత బలవంతులు. అయితే తిక్కన గారికి ఈ పద్యం మీద చాలా అభిరుచి ఉంది కాబట్టి దీన్ని ఇంకో చోట కూడా వాడాడు. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ అంటే ఎవడు దుర్వారం అంటే అడ్డుకోలేనంత పరాక్రమవంతులు, వాళ్ళ పరాక్రమం ముందు ఎవడు నిలబడడు. మత్పతులు గీర్వాణాకృతులు ఎవరు ఇప్పుడు నేను దోర్లీలను వెసన్గిట్టి గంధర్వులు మానము ప్రాణముంగొనుట తథ్యంబు అని వార్నింగ్ ఇస్తుంది. తథ్యం బెమ్మెయిన్ కీచక అని అంటే వానికి ఎంత గర్వం ఎక్కిపోయిందంటే ఎవడు నన్ను ఏం చేయలేడు కానీ ఆమె చెప్తున్నా కూడా వాడు ఊహించలేదు, నిజంగా తనను ఆమె బెదిరిస్తుంది అనుకున్నాడు, నిజం చెప్తుంది అనుకోలేదు. అంటే వాడిలో ఉన్నటువంటి పైశాచికత్వము, ఈ కాముకత, స్త్రీలోలత్వం, ఇవన్నీ వాని యొక్క పరాక్రమాన్ని అంటే పరాక్రమం మీద విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అట్లా ఉంది కనుక కీచకుడి పాత్ర మనకు ఒక దుర్మార్గమైనటువంటి లక్షణాలకు ఉదాహరణగా చెప్పడానికి ఇప్పుడు కూడా మనం అది ఉపయోగిస్తాం. వాడు కీచక పర్వం అని రాస్తుంటారు మనకు పత్రికల్లో. అంటే అహంకారానికి, కాముకత్వానికి, స్త్రీలోలత్వానికి, ఇట్లాంటి దానికి కీచకుడిని సింబాలిక్గా చెప్తుంటారు. అంటే భారతం పాత్రలు జనంలో కలిసిపోయాయి, జన జీవితంలో అవి ఉదాహరణలు అయినాయి. వాడు భీమబలుడు అంటారు. మామూలుగా భీమము అంటే భయంకరుడు అని అర్థం. భీముడు అంటే భయంకరుడు. శివుడికి కూడా భీముడు అని పేరు, శివుడి పేరు కూడా భీముడే. అంటే ఆయన ప్రళయకాల రుద్రుడు. కానీ మనకు భీముడు అంటే ఈయనొక్కడే తెలుసు. వాడు భీమబలుడు అంటే వాడు చాలా శక్తివంతుడు అని. అట్లా ప్రజల పలుకుబళ్లలో కలిసిపోవడం అనేది భారత పాత్రల్లో ఇప్పటికీ సందర్భశుద్ధి ఉండడమే తెలుస్తుంది అన్నమాట దానికి. అవును గురుగారు. అలాగే శిశుపాలుడు 100 తప్పులు క్షమిస్తాను అని శ్రీకృష్ణుడు ఎందుకలా చెప్పారు? అండ్ 100 తప్పుల తర్వాత చంపేస్తాడు కదా. శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. మామూలుగా యాదవ వంశాలు అంటే యాదవులు అంటే కేవలం కృష్ణుడు వాళ్ళేనే కాదు, వాళ్ళ వంశాలు చాలా ఉన్నాయి. కుంతీదేవి కూడా వాళ్ళ ఇంటి ఆడపడిచే, కుంతిభోజుని పుత్రిక ఆమె.
అయితే దీంట్లో మామూలుగా మనకు ఒక పౌరాణిక గాథ ఉంది. జయ విజయులు విష్ణువు యొక్క ద్వారపాలకులు సనక సనందాది మునులు వస్తే వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు వీళ్ళకి శాపం పెట్టారు భూలోకంలో జన్మించమని. అంటే అప్పుడు వాళ్ళు కోరుకుంటారు ఎట్లా అంటే ఎన్నో జన్మలు ఎత్తి మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారు, లేదా విష్ణువుకు వ్యతిరేకంగా ఉండి 3 జన్మల్లో ఇక్కడికి రాగలరు అంటే మేము అది కోరుకుంటాము, వైరమైనా పర్వాలేదు కానీ తొందరగా వచ్చేస్తాం వైకుంఠానికి అని. అప్పుడు రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతభక్తులుగా వాళ్ళు జన్మించారు. జీవితాంతం భగవంతుడైన విష్ణువును ద్వేషించడమే వాళ్ళ యొక్క అది అది అవి వేరే పౌరాణిక భారతం కథ కాదు. అయితే వీళ్ళిద్దరు ఈ శిశుపాలుడు దంతభక్తుడు అని ఇద్దరు ఉంటారు. వీళ్ళ మేనత్త పిల్లలు వాళ్ళు శ్రీకృష్ణుడికి. అయితే శిశుపాలుడు జన్మించినప్పుడు వికారమైన రూపంతో, దానికి చాలా వర్ణనలు ఉన్నాయి. అంటే ఏదో ఒక కన్ను ఎక్కువ ఉందని, 2 చేతులు ఎక్కువ ఉన్నాయి, ఏవో అన్ని రకాలు అందవికారంగా ఉంటాడు. ఆమె దుఃఖపడుతుంటే ఆమెకు అశరీరవాణి వినిపిస్తుంది అనమాట. ఇతన్ని ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ పోయి మామూలు రూపం ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో అతని చేతిలో ఈయన మరణం ఉంటుంది అని. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తన కొడుకుని ఎత్తుకోవడానికి ఇస్తుంటుంది ఆమె. ఏం మామూలుగా ఉంటాడు. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కూడా మేనత్త కొడుకు కాబట్టి ఎత్తుకోగానే అవన్నీ పోతాయి. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడిని అడుగుతుంది, నీ చేతిలో వీడు చచ్చిపోతాడు కాబట్టి వీడిని చంపకు అని. అప్పుడు కృష్ణుడు ఆమెకు మాట ఇస్తాడు, 100 తప్పుల వరకు వీడు తప్పులు చేస్తే నేను క్షమిస్తాను, కానీ 100 తప్పుల వరకు క్షమిస్తాను అని చెప్తాడు. ఈ శిశుపాలుడు చాలా చోట్ల కృష్ణుడికి అడ్డుపడుతుంటాడు. రుక్మిణి వివాహంలో కానీ, అవి భాగవత కథలే. రుక్మిణి వివాహంలో అడ్డుపడుతుంటాడు. రుక్మిణి అన్న ఉంటాడు రుక్మి అని, ఆయన పేరు రుక్మి. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేతు 4 అన్నలు వాళ్ళు ఆమెకు. ఆ 4కి వీడు మంచి స్నేహితుడు శిశుపాలుడు. కాబట్టి భాగవతంలో పద్యం ఉంది, బంధువుల రుక్మిణికి బాలు నిత్యమందుకు సేముషి సింధువులై విచారములు చేయగా కృష్ణుడికి ఇస్తామని అనుకుంటుంటారు బంధువులందరూ. ఆ రుక్మి అడ్డుపడి శిశుపాలుడికి ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆమె సరే అదంతా మనకు తెలుసా కదా, ఆమె అగ్నిజ్యోత నుండి పంపిస్తుంది అదంతా. అప్పటి నుండి కూడా శిశుపాలుని లెక్క పెట్టుకుంటుంటాడు ఈయన. ధర్మరాజు రాజసూయం మొదలు పెడతాడు. చాలా విచిత్రం ఏంటంటే, ధర్మరాజు అప్పటికి మహారాజు కాదు, యువరాజు లాగానే ఉంటాడు. ధృతరాష్ట్రుడి తర్వాత ఆయన రాజ్యానికి వస్తాడు. అయితే అతనికి ఇంద్రప్రస్థపురం ఉంటుంది. ఈ ఇంద్రప్రస్థపురంలో రాజసూయము ఒక విచిత్రమైన యాగం. అది రాజులందరినీ మొదలు జయించాలి వీళ్ళు, అంటే వీళ్ళ అధికారం అక్కడ రావాలి. మనకు 2 యాగాలు కనిపిస్తాయి, ఒకటి అశ్వమేధము, రాజసూయము. ఈ 2 కూడా రాజు యొక్క పరాక్రమానికి శక్తికి సంబంధించినవి. అశ్వమేధంలో ఒక అశ్వము సిద్ధపరిచి దాన్ని తిప్పుతారు, అది పోతుంటుంది, సైన్యం పోతుంటుంది దాని వెనక. అది ఎక్కడ తిరిగితే అక్కడ అంత వీళ్ళ రాజ్యమే అవుతుంది. దాన్ని ఎవడన్నా అడ్డుకుంటే వాడిని జయించడమో ఏదో జరుగుతుంది. అది కథ మామూలుగా. అట్లాగే రాజసూయం కూడా, రాజసూయాన్ని రాజు కాకముందే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు ఆయన, రాజు కాదు ఇక్కడ. అప్పటికే 4 తమ్ముళ్లను 4 వైపులకు పంపించి, అక్కడ జరాసంధుడు అని కృష్ణుడికి ఒకడు ఉంటాడు, వాణ్ణి చంపించే ప్రయత్నం ఈ సందర్భంలోనే జరుగుతుంది. ఆ పని కృష్ణుడు కూడా తన పని చేయించుకుంటాడు అక్కడ వాళ్ళతో, పాండవులతోనే. ఎక్కడ ఏం చేయించాలనో తెలుసు కాబట్టి. తీరా అంతా అయిపోయిన తర్వాత రాజసూయ యాగంలో ఒక అందరికంటే పెద్ద ఆయనకు ఒకరికి ఒక అధ్యక్ష స్థానం లాంటిది ఇవ్వాలి. అప్పుడు భీష్ముడు అందరికంటే పెద్దవాడు కాబట్టి భీష్ముడిని అడుగుతారు, నువ్వు ఉండాలి అని. భీష్ముడు అంటాడు, నేనేంటి, కృష్ణుడు దైవం, ఆయన భగవంతుడు, ఆయన ఉన్నప్పుడు మనం అందరం గొప్పవాళ్ళం కాదు, ఆయన కూర్చోబెట్టమంటే ఆయన కూర్చోబెడతారు. అప్పుడు విజృంభించి తిడతాడు. అప్పుడు కృష్ణుడు లెక్కబెట్టి ఇక 100 అయినాయని అప్పుడు చంపేస్తాడు. అయితే ఈ శిశుపాలుడు చాలా కేవలం కృష్ణుడినే కాదు భీష్ముడిని కూడా నిందిస్తాడు. ముసలివాడు, ముదిమది తప్పింది, కృష్ణుడు ఏం చేశాడు, వాడు ఎక్కడో గొల్లల కుటుంబంలో పుట్టాడు, ఇవన్నీ చాలా అక్కడ చాలా గొప్ప పద్యాలు ఉన్నాయి మనకు భారతంలో కూడా. బాలుడు అయ్యును పూజ్యుండు బ్రాహ్మణుడు, ఇవన్నీ దాంట్లో పద్యాలే. అంటే శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టాడో మనకు అక్కడనే 100 కనిపిస్తాయి. అంతకుముందు అంటే అన్నీ ఉంటాయి. తిట్టడం అంటే
కృష్ణుణ్ణి నీచుడిగా చూపించాలి అని. నువ్వు అక్కడ మహాపరాక్రమవంతుడు అందామా, పారిపోయి వచ్చాడు జరాసంధుడికి. ఇంకోటి అదందామా, ఈ పని చేశాడు. ఉత్తమ వంశ సంజాతుడు అందామా, యాదవ కులంలో పుట్టాడు, క్షత్రియుడు కాదు. ఈ భీష్ముడు చెప్పాడు, ఈ వీడు చెప్పాడు, ఇక ద్రోణుడు ఉన్నాడు గురువు అయితే, ఆయనేం గురువు కాదు, నీకు అందరు ఉండగా వాడిని ఎందుకు చేశావని ఇట్లా పోలికలు చెప్తాడనమాట. ఏమన్నాడు కృష్ణుడు, ఇక 100 అయినాయి కాబట్టి అత్తకి ఇచ్చిన మాట దాటిపోయి ఇప్పుడు ఉల్లంఘించాల్సిన అవసరం లేదు కాబట్టి చంపేస్తాడు. అంటే దంతవక్తుడిని కూడా అట్లా వేరే సందర్భంలో చంపేస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరు అది చివరి జన్మ వాళ్ళకు. అంతకుముందు రావణ కుంభకర్ణుల్ని, అంతకుముందు హిరణ్య ఆ కథకు అనుబంధంగా ఉంటుంది ఇది. కాకపోతే వీడు భగవతత్వాన్ని నిందించిన వాడికి శిక్ష తప్పదు, అది ప్రధానం. వాడు రాజు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దైవం కావచ్చు, ఎవడైనా కావచ్చు. శిశుపాలుడు భగవతత్వం, శ్రీకృష్ణుడు అని పక్కకు పెడితే, భగవంతుణ్ణి గురించి నింద చేసిన వాడికి శిక్ష తప్పదు అనేది చెప్పడం కొరకే ఈ శిశుపాలుడి కథ మనకు కనిపిస్తుంది. దాంట్లో మహాభారతంలో ఆడవారిని, ద్రౌపదినేమో అక్కడ సభలో అందరి ముందు అవమానపరిచారు. ఆ తర్వాత కుంతీదేవికి కూడా ఎక్కడ ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు అని అంటారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే, ద్రౌపది కానివ్వండి, కుంతి కానివ్వండి, వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ లేడీసు, అత్యంత మనోబలం కలవారు అని. మన మహాభారతంలో వీటిని ఎలా రిప్రజెంట్ చేశారు? ఇప్పుడు స్త్రీ పాత్రలు చిత్రించినప్పుడు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ కొన్ని విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే దాంపత్య బంధం ఉంది, ఇది భారతీయులు నమ్మిన గొప్ప ధర్మం. ఇప్పటికి కూడా ప్రపంచంలో దాంపత్య ధర్మాన్ని గురించి చెప్పాలంటే భారతీయుల వైపే చూస్తారు. దానికి కారణం ఏమిటంటే, కుటుంబం భార్యాభర్తలు అయిన తర్వాత అనేక విధాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులను అధిగమించి వీళ్ళు పైకి పోయారు. అయితే ఇక్కడే ఒక చిన్న సందేహం అండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ద్వాపర యుగం వచ్చిందో అంతకు ముందు వరకు స్త్రీ పురుష సంబంధాలే ఉండేవి, కానీ దాంపత్య బంధం ఉండేది కాదు. ద్వాపర యుగంలోనే మనుధర్మ శాస్త్రం ప్రకారం ఇది వచ్చింది అని. అంటే ఇప్పుడు మనము చారిత్రకమైనటువంటి దృష్టితో చూసినప్పుడు రామాయణ భారతాలే కాదు, ఆదిమ సమాజంలో స్త్రీ పురుష సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఒక కట్టుబాట్లు, సంఘం నడవడానికి కొన్ని కట్టుబాట్లు అవసరం ఉంటాయి. ఆ కట్టుబాట్ల ద్వారా దీనికి మనుధర్మశాస్త్రము ఆధర్మశాస్త్రం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, మనకు కలవు పారాశర స్మృతి అని, మనుస్మృతి ఇప్పుడు అప్లికబుల్ కాదు, పరాశర స్మృతి. అయితే మనుస్మృతిలో అవసరమైన కొన్ని ధర్మాలు మనం దాంట్లో చాలా విచిత్రమైన ధర్మాలు ఉన్నాయి. స్త్రీ విషయం వచ్చేసరికి దాంట్లో ఎంత గొప్పగా చెప్పాడంటే, కొడుకున్నా కూతురున్నా ఇద్దరిని విద్యావంతులను చేయాలి అని చెప్పాడు మనువు. తరువాత కూతురికి వివాహం చేయాలనుకున్నప్పుడు భర్త యోగ్యుడై ధర్మ మార్గంలో ఉంటేనే చెయ్యి, లేకపోతే వివాహం చెయ్యకు అన్నాడు. అవన్నీ ఉన్నాయి. తర్వాత గర్భిణులైన స్త్రీలకు గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం జరిగేంత వరకు ఏ చిన్న ఖర్చు అయినా రాజ్యం భరించాలి. ఎంత చిన్న ఉదాహరణ చెప్తాడంటే, ఒక పడవ దాటడానికి ఒక పావలా కాసు వాడు అడుగుతాడు అనుకో, ఆ పావలా కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత స్త్రీ విత్తమ అధమాధమం అన్నాడు. ఆడవాళ్ళ నుంచి వచ్చే సొమ్ము తీసుకోవడం అనేది అధమం. అంటే అది వేరే శ్లోకం ఉంది, తండ్రి ఆస్తి ఉత్తమము, ఇంకేదో నీ సొంత ఆస్తి ఉత్తమము, తండ్రి ఆస్తి మధ్యమము, స్త్రీ విత్తమ అధమాధమం అని చాలా ఉన్నాయి ఆడవాళ్ళకు సంబంధించిన ధర్మాలు. మనకు అది తెలియదు కనుక చాలామంది ఏం చెప్తుంటారంటే, మనం స్త్రీల విషయంలో నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పారు, స్త్రీకి స్వాతంత్ర్యం లేదని. దానికి ముందు వేరే ఉంది. అంటే మగవాడు రక్షణ చేయాలి, స్త్రీకి రక్షణ ఎవరు ఇవ్వాలంటే భర్త ఇవ్వాలి. ఆమె స్వతంత్రంగా రక్షణ చేసుకోగలదేమో, కానీ ఆమె స్వాతంత్ర్యం ఉన్నా సరే నీ బాధ్యత దేని చెప్పడం కొరకు ఆ మాట చెప్పాడు. అదొక్కటే చెప్పి ఈ మిగతా వెనకవి చెప్పరు. అంటే ఇక్కడ ఇంకొక చిన్నది, డిబేట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ చాలా మందికి ఇప్పుడు మీరు అన్న మాటకి ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను. అప్పటి వరకు ఆదిమ సంస్కృతిలో స్త్రీకి
లైంగిక స్వేచ్ఛ అవును. ఉన్నదట. ఉండు. అయితే మన ధర్మశాస్త్రం ప్రకారం అయితే స్త్రీకి ఆ స్వేచ్ఛ లేదు. కానీ పురుషుడికి ఉంది. ఇక్కడే పురుషుడికి ఉంది అంటే ఒకటండి, పురుష స్వామ్యం. ఇప్పుడు మనకి మాతృస్వామిక వ్యవస్థ ఇది మొట్టమొదలు. మీరు మామూలుగా పాతకాలంలో చూస్తే మనం రాజులవి చూస్తాడు, వశిష్ఠి పుత్ర పులోమావి, వీళ్ళందరూ తల్లి పేరే పెట్టుకుంటారు, తండ్రి పేరు పెట్టుకోరు. ఆ! మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. కానీ స్త్రీలకు ఉన్నటువంటి కొంత బలహీనత వల్ల పురుషుడు ఆక్రమించి పురుషస్వామ్య వ్యవస్థ వచ్చింది. అది వ్యవస్థలో వచ్చిన మార్పు. అప్పుడు వీడేం చేశాడంటే వీనికి అనుకూలంగా కొన్ని రాసుకుంటాడు, అది వేరే విషయం. అవును. ఎందుకంటే ఇక వీడు బలవంతుడు కాబట్టి అవును. చేసి వీళ్ళను ఒకవైపు కట్టిపడేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శాస్త్రాలు ఎప్పుడు కట్టిపడేయలే. ఆ! ఇప్పుడు రామాయణమే ఉంది, రామాయణంలో ఎన్నో. అయితే ఏమంటే దంపతులైనప్పుడు, భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇద్దరి అభిప్రాయాలకు కూడా సమానమైన గౌరవం ఉండాలి అనేటువంటివే చెప్పాయి. వాళ్ళు ప్రశ్న చేసినప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. ద్రౌపది చాలా విషయాల్లో అట్లాంటి సందర్భాలు వస్తాయి భారతంలో. హ్మ్. కుంతీదేవి ఉంది, ఆమె కుంతిభోజుడి కుమార్తె. సూర్యవరం వల్ల కర్ణుడు జన్మిస్తాడు, తీసుకుపోయి నదిలో పారేస్తుంది. అప్పుడు కొంతమంది అక్కడ ఆమె చెలికత్తెలు వాళ్ళు చెప్తారు, మేము ఆమె దాన్ని చేస్తాము అని కూడా ఆమె ఒప్పుకోలేదు. ఎందుకలా పాపం అంటే కదా? భయమైంది, వివాహం అవుతుందో కాదో అని. అయితే ఏమైంది, తర్వాత కర్ణుడు ఇట్లా గొప్పవాడవుతాడు, తర్వాత అవన్నీ వస్తాయి. అప్పుడు ఈ కుమారుల మీద ఎక్కువ మమకారం ఉంది ఆమెకు. కాబట్టి కర్ణుడిని పోయి అడగమని ప్రత్యేకంగా కృష్ణుడే చెప్తాడు. ఆ! అది విచిత్రం ఏంటంటే, కృష్ణుడు ఎందుకు చెప్తాడు అంటే, కర్ణుడికి తెలుసు తల్లి అని, కర్ణుడు తాను అన్యాయం వైపు ఉన్నానని తెలుసు. హ్మ్. అది భారతంలో చాలా చోట్ల వస్తుంది. భీష్ముడు కూడా అంపశయ్య మీద ఉన్నప్పుడు అందరూ పలకరించడానికి వస్తే కర్ణుడితో చెప్తాడు, ఇప్పటికైనా నువ్వు దుర్యోధనని వదిలిపెట్టావయ్యా, ఈ ఈ కొంచెం జననష్టమన్నా కాకుండా మిగులుతుంది అంటే అప్పుడు చెప్తాడు, వారు మహాబలుల్ హరియు వారికి ప్రాపుగలండు. కృష్ణుడు కూడా ఉన్నాడు వాళ్లకు. వారలన్ పోర జయింపరామీను బుద్ధి నెరుంగుదు, నాకు తెలుసు నేను వాళ్ళని జయించలేను, అయిన నువ్వు కౌరవక్ష్మారమణుండు సేయదుగు మన్నల తలంచి చూచినన్ ఏ విడిచిపోవుట ధర్మమే వీరకర్మమే అంటాడు. చాలా నిజాయితీ ఉన్నవాడు అతను. కాబట్టి మరణం తెలుసు, తాను మరణిస్తాడని తెలుసు. కానీ కుంతీదేవి వచ్చి అడిగేసరికి ఇక తల్లి మాట తీసేయలేక, ఆ మిగతా వాళ్ళు చావకుండా చేసిన పని అన్నమాట కృష్ణుడిది. ఆమెను పంపడానికి కారణం ఏంటి, ఆమె కొంచెం సంశయిస్తుంది. అంటే ఇక్కడ మహాభారతంలో కుంతీదేవి గురించి, అంటే కుంతీదేవి అసలు కర్ణుడిని అలా పారవేయడం. పుత్ర భిక్ష పెట్టమని అడగలేదని హ, కేవలం పోతుంది అడుగు. కృష్ణుడు పోతాడు, కొన్ని చెప్తాడు, కొన్నే చెప్తాడు. అన్నీ మనకి ఈ నాటకాల్లో చాలా వస్తాయి కానీ అవన్నీ కాదు. మామూలుగా మాట్లాడతాడు, ఆయన మాట్లాడాడు. తెలుసు ఈయనకు కర్ణుడు ఒప్పుకోడని. అయినా కుంతిని పంపించడానికి కారణం ఏమిటి అంటే, మిగతా నలుగురన్నా అర్జునుడు ఎట్లా చంపుతాడు అతన్ని, కానీ ఈ లోపల వాళ్ళని చంపితే, అందుకని కుంతీదేవికి నచ్చజెప్పి ఆమె ఒప్పుకోకపోయినా ఒప్పించి పంపిస్తాడు. కుంతీదేవికి తెలియదు వాడు ఒప్పుకుంటాడు అనుకుంటుంది, ఎందుకంటే ఇక ఆమె మామూలు, కృష్ణుడికి తెలుసు. కాకపోతే ఆమె పోయిన తర్వాత వాడు సరే ఇస్తాడు. అవన్నీ మనకు నాటకాల్లో సినిమాల్లో ఇక ఎక్కువ డైలాగులు పెడుతుంటారు, నీకు అప్పుడు లేదా ఇప్పుడు లేదా, ఇవన్నీ లేవు. ఊరికే ఆమె అడగడము, ఆయన సరే అనడం తప్ప, నేను అర్జునుడిని ఒక్కడనే చంపుతాను, నీకు 5గురు కదా, ఆయన పోతే నేను ఉంటాను, నేను పోతే వాడు ఉంటాడు, అంతే తప్ప 5గురం నీకు 5గురు పుత్రులు కాబట్టి 5గురు ఉన్నట్టు లెక్క అని అవన్నీ మాట్లాడు. అవన్నీ మనకేమంటే ఇక నాటకాలు వేసినప్పుడు చాలా డైలాగులు అవసరమవుతాయి కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు. మహాభారతం ఇప్పుడు చిన్నపిల్లలప్పటి నుండి లేదా పెద్దవాళ్ళు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలుసుకోవటం, నేర్చుకోవటం ఎంతవరకు అవసరం? ఒక్క విషయం, కొడవటిగంటి కుటుంబరావు గారు అని ఒక పెద్ద రచయిత ఉండే, కుటుంబరావు చాలా అభ్యుదయవాది. ఆయన చాలా గొప్ప, మామూలు రచయిత కాదు ఆయన. ఆయన ఒక విషయం చెప్పాడు, చిన్నపిల్లల పుస్తకాల్లో ఇవి నిజము, ఇది సైన్స్కు ప్రూవ్ అయింది కాబట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పకూడదు. వాళ్ళకి ఇట్లాంటి ఎపిక్సే చెప్పాలి. దానివల్ల వాళ్ళకు ఎథిక్స్ అంటే నైతిక విలువలు పెరిగితాయి. కథ తర్వాత, అది వాడు పెద్దగా అయిన తర్వాత ఇది కథ, దీంట్లో ఏముండదు అని వాడు తెలుసుకుంటాడు. కానీ చిన్నప్పుడు చేసిపోయే భారతం అంతా కూడా
మనకు కథ గురించి లేదా చరిత్ర గురించి పక్కకు పెడితే చాలా విలువలు, నైతిక విలువలను చెప్పే విషయాలు ఉన్నాయి. అవి సార్వకాలికమైనవి. ఈ కాలమే కాదు, అప్పటి కాలం కూడా. ఇప్పుడు తిక్కన భారతంలో ఒక పద్యం వస్తుంది. ఆంధ్రపత్రిక అని పూర్వం పత్రిక వచ్చేది. దేశోద్ధార కాశీనాథ్ నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. తర్వాత వాళ్ళ అల్లుడు ఉండే శివలింక శంభు ప్రసాద్ గారు ఆయన నడిపాడు. చాలా కాలం నడిచిందిలేండి. అయితే దాంట్లో ఎడిటోరియల్ పైన ఒక పద్యం ఉండేది. ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు అవి సేయకునికి పరాయణము ధర్మ పదములకెళ్ళన్నని. ధర్మం అంటే ఏం లేదయ్యా, ఎవడైనా ఏదైనా నీ విషయంలో ఒక విధంగా ప్రవర్తిస్తే నీకు బాధ కలిగి అన్యాయం జరిగిందనుకో, నువ్వు ఇతరుల విషయంలో అది చేయకూడదు, అదే ధర్మం అన్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి భారతంలో, ఒకటి కాదు. అంటే ఇవన్నీ ఏ కాలమైనా ఒకటే, మనుషులు ఉన్నంత వరకు ఉంటాయి. అది ఇంతకుముందు కాలమా ఇప్పటి కాలమా, అందుకొరకే చెప్పారు భారతం. ఆ కథలన్నీ కూడా ఒకవేళ మనం కథల కింద తీసేస్తే ఇట్లాంటివి చాలా ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అంటే ధర్మం అంటే ఏమిటి అని మనం ఊరికే తర్జన భర్జనలు చేయడానికి వీల్లేదు. భాగవతంలో ఒక కథ ఉంది మనకు. ఏమి అంటే క్షీరసాగర మథనం జరుగుతుంది, అవేవో కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, అవన్నీ వస్తాయి. తలా ఒకటి తీసుకుపోతారు. లక్ష్మీదేవి వస్తుంది, విష్ణువు తీసుకుపోతాడు, కామధేనువు కల్పవృక్షం వస్తాయి, ఇంద్రుడు తీసుకుపోతాడు, ఇట్లా అవన్నీ వస్తాయి. విషం పుడుతుంది. ఇది ఎవడు తీసుకోవాలి? భయం అందరికీ, హాలాహలం కదా. ఇది శివుడు తీసుకోవాలని నిర్ణయిస్తారు. అంటే వాడి అయితే ఒక నియమం ఉంది. అప్పుడు భర్త ఏ పని చేయాలైనా భార్య అనుమతి ఉండాలి. కాబట్టి ఆమెను అడగాలి. ఏ భార్య అయినా నీ భర్త విషయం తీసుకుంటాడు, అనుమతి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కదా. కానీ ఆమె ఇస్తుంది, తీసుకోమంటుంది. అక్కడ పోతన ఒక మాట రాశాడులే, మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అని. ఆమె మంగళసూత్రం కట్టిందని ఆమె నమ్మింది కాబట్టి తీసుకోమంటుంది అని. కానీ దానికంటే ముందు ఇంకో పద్యం ఉంది. ప్రాణేచ్ఛ వచ్చి జనులకు ప్రాణము, అంటే ప్రజలకు ఉపద్రవం ఏర్పడింది, ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పాలకుడు అయినటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు దాచుకోకూడదు. ఇది ప్రమాదం ప్రజలకు హాలాహలం వస్తే దాన్ని రక్షించాల్సింది లోకరక్షకుడు, లోకనాయకుడు కదా ఆయన, లోక ప్రభువు కదా, ఆయన తీసుకోవాల్సిందే అంటుంది. కింద తర్వాత ఈ పద్యం చెప్పాడు. సాధారణంగా అందరూ ఈ పద్యమే చెప్తుంటారు. ఆమె మంగళసూత్రం గట్టిది కాబట్టి ఆమె భావించింది, ఆమె అందుకు కాదు ఒప్పుకోనింది, అది ఆయన డ్యూటీ. అంటే ఇట్లాంటివి ఈ కథలను ఆధారంగా చేసుకొని కవులు చెప్పారు. భారతంలో అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, అడుగడుగున మనకు కనిపిస్తాయి. జూదం ఆడేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ మనకు సభాపర్వం ఉంది. సభాపర్వం చాలా ప్రాముఖ్యం. అసలు భారతానికి బీజం అక్కడుంది. ఎందుకంటే జూదం జరిగింది అక్కడే. దుర్యోధను యొక్క అసూయ తెలిసేది అక్కడే. దుర్యోధనుడు ధర్మరాజు రాజసూయం చేసిన తర్వాత పిలుచుకొస్తారు. దుర్యోధనుడికి ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏమిటంటే వచ్చిన రాజులను గౌరవించి లోపలికి తీసుకురావడం. వాళ్ళందరూ కానుకలు తెచ్చి ధర్మరాజు ఇస్తుంటే వీడికి మండుతుంటుంది అనమాట. అంటే ఆ పని వీడిదే. చూస్తాడు కదా, చేతులు అందరూ ప్రజెంటేషన్ తెచ్చినట్టు వచ్చి వాళ్ళు నమస్కారం చేస్తుంటారు కదా. అక్కడ తిక్కన బల రాశాడు. అంటే వాళ్ళు కిరీటాలతో నమస్కారం చేస్తుంటే వాళ్ళ ఆ కిరీటాల్లో ఉన్న మణుల యొక్క దాన్ని ఏమంటారు, అది కాదు పుప్పడి, అది మన రాసుకొని అవి కింద పడితే రజను మణులవి, దాని మీద ఏనుగుల మదజలం వస్తే అది బురద అయింది అని రాస్తాడు. అంటే అంతమంది వచ్చారనమాట. అది దుర్యోధనుడికి చాలా చికాకు ఉంటుంది. ఈ లోపల అక్కడ మయసభ తయారవుతుంది. ఆ మయసభ మనకు ఈ ద్రౌపది నవ్వింది ఇవన్నీ సినిమాలో చూపిస్తుంటారు. అక్కడ ఏం జరగదు. ఈర్ష్యపడతాడు అంతే. వాడు ఈర్ష్యపడి ఇక్కడికి వచ్చి ప్లాన్ చేస్తాడు. ఇలా చెప్తే కోపం వస్తుంది కదా. శకునితో చెప్తాడు, వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహీంపనోపున సపత్నుల వృద్ధి ఆత్మహాని ఉందని. సపత్నులు అంటే దాయాదులు. ఎవడైనా ఆత్మగౌరవం ఉన్నవాడు అట్లాంటి దానికి మేనమామ చెప్తాడు. మాతులుడు అంటే మేనమామ శకునికి చెప్తాడు. అప్పుడు సరే శకుని, కర్ణుడు వీళ్ళందరూ కలిసి ఈ ప్రణాళిక వేస్తారు, జూదం వేయాలి అని. అది అవన్నీ జరిగేది సభాపర్వంలో. మామూలుగా 4 సభలు ఉన్నాయి భారతంలో. 2 సభలు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. ఒకటి మయసభ, ఒకటి ఈ దుర్యోధన సభ. ఇది మళ్ళీ ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబారము, ఇంకొక రాయబారం ఉంటుంది. శ్రీకృష్ణ రాయబారం
శ్రీకృష్ణ రాయబారానికి వెళ్ళేటప్పుడు కూడా ధర్మరాజు చాలా తెలివిగలవాడు. శ్రీకృష్ణుడికి అన్నీ చెప్తాడు. చెప్పి ఆయన నేనెవరయ్యా నీకు బుద్ధులు చెప్పడం అన్నీ చెప్తాడు. పొమ్మెవ్వరు నేను నీకు బుద్ధులు చెప్పను అంటాడు. ఆయన నీకు నేను చెప్పేది ఏంది, నీ ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలనో చెప్తాడు. అందుకనే సంజయుడు చెప్తాడు, ధర్మరాజును నమ్మకూడదు. ధర్మరాజు మెత్తని పులి అని తిక్కన వాడాడు. పులే కానీ చాలా మెత్తగా ఉంటుంది, పంజా కొట్టిన సంగతి తెలియదు. చాలా చమత్కారంగా మాట్లాడతాడు. అంటే సంజయుడు వచ్చి మొట్టమొదటి సంజయుడిని పంపిస్తాడు. ధృతరాష్ట్రుడు భయం కదా వీళ్ళది, చంపేస్తారేమో అని. వాడు వచ్చి నీతులు చెప్తాడు. సంజయుడు ఇద్దరికి కావాల్సిన వాడే. వచ్చి మీరు యుద్ధం చేయకూడదు, మీకు అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, మీకు అని మళ్ళీ వీళ్ళని పొగిడినట్టు కాకుండా నీకు అర్జునుడు, విరాటరాజు, వీళ్ళందరూ భీముడు, అన్నీ పెట్టని కోట నీకు హరిభీముడు, అర్జునుడు, విరాటుడు అని పద్యాలు చెప్పాడు. వాళ్ళు మాత్రం ఏం తక్కువళ్ళు కాదు, వాళ్లకు కర్ణుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు అని భయపెడతాడు. అంత అయిన తర్వాత ధర్మరాజు ఒకటే మాట మాట్లాడతాడు, మేము ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తామంటాడు. మా రాజ్యం మాకిస్తే ఎవడైనా నా రాజ్యం ఇవ్వద్దు, అట్లా పెట్టుకో, మేము యుద్ధం చేసి తీసుకుంటామంట అలా అంటాడు. చాలా చమత్కారంగా చెప్తాడు. అని ఒక మాట అంటాడు, పగ ఉండకూడదు మాకు. పగ అనేది ఇంట్లో పాము ఉన్నట్టు. ఇంట్లో పామును పెట్టుకొని మనం ఆనందంగా ఉండలేము, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేస్తుందో. కాబట్టి పోనీ పగతో తీర్చుకోలేము. పగ ఎడిగించుటెంతది అది ఎంత గొప్పదైనా సరే అడంచునే పగ అన్నాడు. పగ వల్ల ఇంకో పగ నడవదు, మళ్ళీ పగ వస్తుంది. కాబట్టి మాకేం అవసరం లేదు, మాది మాకిస్తే మేము యుద్ధమే చేయము అంటాడు. మాకు అసలు యుద్ధం ఎందుకు చేస్తాం అంతేగా. అప్పుడు పోయి సంజయుడు ఒక విచిత్రంగా వర్ణించారు. అక్కడ ఏమైంది అంటాడు ధృతరాష్ట్రుడు. రేపు చెప్తా అంటాడు. వీడు తెల్లవారులు గుండె పగిలిస్తాడు ఏమైందో అని. అంటే అది ఒక రాజనీతిలో ఆ రాత్రి నిద్ర పట్టదు. అప్పుడు విదురుణ్ణి పిలుస్తాడు ధృతరాష్ట్రుడు. నిద్ర పట్టట్లేదు అంటే, నిద్ర పట్టని వాళ్ళు ఇద్దరే ఉంటారు లోకంలో. ఒకడు పరుల ద్రవ్యం అపహరించాలనుకునేవాడు, దొంగ, వాడికి రాత్రి నిద్ర పడితే కష్టం కదా. ఇంకొకటి ఇతరుల మీద ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవాడు అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఇదే కదా అని చెప్పి తర్వాత చెప్తాడు. అప్పుడు సంజయుడు అంటాడు, ధర్మరాజును తక్కువ అంచనా వేయడానికి లేదు అని చెప్పి అవన్నీ సరే. అది తర్వాత భారతం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అన్ని కాలాలకు వర్తించే ధర్మాలు ఇవి. భారతంలో ఈ రాయబారాల మధ్యలో ఇవన్నీ బాగా కనబడతాయి. అంటే మనుషుల తత్వం ఎట్లాంటిది. కాబట్టి ఇవి ఇన్ని కాలాలు నిలబడడానికి కారణం కూడా అవే, కథ కాదు. మనకు దుర్యోధనుడు ఉన్నాడా, ధృతరాష్ట్రుడు ఉన్నాడా, వాడు ఉన్నాడో లేడో మనకు తెలియదు. కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అది భారతం యొక్క ప్రాశస్త్యం అన్నమాట. అందరికీ అర్థమయ్యే విధంగా మహాభారతంలో ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.